అబ్రకాదబ్రా నా కళ్ళలోకి చోటిగా చూడు కపాలిక ఆవాహయామి. నేను అమెరికాలో లింకన్ అండ్ డంకన్ ఫుడ్ కంపెనీలో మేనేజర్గా చేసేటోని. ఏంటో లతా ఏం మాట్లాడుతున్నావా? అమ్మా ఎందుకు కన్నావమ్మా ఈ పాపిస్టోల్ని సత్య ధర్మ అని? ఇప్పుడు మన హోటల్కి రెండు ఇడ్లీ ఆర్డర్ ఇస్తాము, పక్కనోడు పూరి తినంగానే 2 పూరి తినంటే బాగుండంటాం. అవును. పురాతన కాలం నాటి మనిషి 18 గంటలు నిద్రపోయి 6 గంటలు తినేవాడంట. ఈ కాలం మానవుడు 18 అవర్స్ కష్టపడి 6 అవర్స్ కూడా నిద్రలేదు. ఇప్పుడు ఎవరితో ఏ పని ఉంటుందో చెప్పలేము ఈ లోకంలో. పిచ్చి కాకి విలువ ఉంటుందో ఈ పిండం పెట్టే సమయంలో. బలగం సినిమా చూశారు కదా. ఏదైనా ఏమైనా నువ్వు వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నువ్వే, గెలుపు నువ్వే, నారు నువ్వే, నీరు నువ్వే, పైరు నువ్వే, కోత నువ్వే, సిలువు నువ్వే. అంటే ఒక 32 శత్రువుల మధ్య ఒక నాలుకే ధైర్యంగా బతుకుతుంటే మనం ఎందుకు బతకూడదని ఒక్కసారి ఆలోచించాలి. లాస్ట్లో ఒక అనుమానిస్ట్ వస్తుంది. అనుమానిస్ట్ అవునక్క, డాక్టర్ పాము అయితే తీసినాడు కదా, దాని గుడ్లు ఎక్కడ? రోజు వేసుకునే గుట్కా యమలోకానికి ఎక్కిపోయే జట్కా. సార్ నిజం చెప్తున్నా, జస్ట్ మాటలు ఇవన్నీ అసలు ఎట్లా చెప్తున్నారు మీరు? సో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వస్తే ఎంతమంది పిల్లలు? చాలా బాధాకరమైన జీవితమే సార్. నేను నవ్వించే నా వెనకాల చాలా విషాదగాథే ఉంది. నాకున్న ఒక కూతురు డిఆర్ రేవతి బీటెక్ సెకండరీ చదువుతూ చనిపోవడం క్యాన్సర్ వ్యాధితో. 14లో అప్పుడు మేడం కూడా ఎక్స్పైర్డ్ అయిపోయారు. ఇంకా మళ్ళీ పాప పేరు మీద అప్పుడు నేను ఒక రేవతి ఫౌండేషన్ ఒక సంస్థలా పెట్టుకుని, అంటే రిజిస్ట్రేషన్ చేయలేదు నేను, దాన్ని రేవతి ఫౌండేషన్ అలాగా పెట్టుకున్నా. ఏందిరా దీని అమ్మ బడవ పితూడు లవ్వ నేనా పనా అని ఏదన్నా ఉంటే సచ్చి సాధించేది కదరా, బతికి సాధించాలరా. నేను చెప్పలేనయ్యా. ఓరాయ్ సంప్రదాయాలంటే గుర్తొచ్చేది తెలుగు సంప్రదాయం రా. నేనేం చెప్పలేనురా. వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆయన ఎవరో కాదు, సో హెడ్ కానిస్టేబుల్ మోటివేషనల్ స్పీకర్ డీజీ రామ్మూర్తి గారు. నమస్తే సార్. నమస్తే శివ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీరు? చాలా డేస్ నుంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో ఇన్ని రోజుల తర్వాత మాకు అవకాశం ఇచ్చారు మీరు. సో ఇంత లేట్ ఎందుకైంది సార్? అంటే చాలా బిజీగా ఉన్నట్టురు మీరు, అంటే కాలేజ్లో వెళ్తూ అక్కడ మోటివేషన్ చేస్తూ పిల్లలకి ఇక్కడ డ్యూటీ. సో ఈ రెండింటిని ఎట్లా మీరు మేనేజ్ చేస్తున్నారు? అంటే మీరు అడిగింది కరెక్టే. నా ప్రొఫెషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మేము ఎప్పుడు బిజీగా ఉంటాం. కానీ నాకు దేవుడు ఇచ్చిన వరం ఏమంటే ఒక చిన్న మిమిక్రీ కళ ఉంది. మిమిక్రీ కళతో పాటు అంటే నేను గ్రామీణ ప్రాంతంలో, మాది అంటే విలేజ్ కాబట్టి ఆ గ్రామీణ ప్రాంత స్థాయిలో కొన్ని అంటే ఆర్థికమైనటువంటి అసమానతలు ఉండొచ్చు, లేదా రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. అందులో ఏదో ఒకటి మన సమాజానికి మంచి చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఒక చిన్న ఒక అంటే నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో నేను ట్యూషన్స్ మాది మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయ కుటుంబం కాబట్టి ఏమంటే అదేదో ఒక అంటే ఫ్యాషన్ ప్రవృత్తిలాగా వచ్చింది. అది కొంచెం తృప్తినిచ్చింది. కొంతమంది మా గురువుల యొక్క ఆశీర్వాదం, మా అమ్మ నాన్నల యొక్క వాళ్ళ యొక్క పూర్వజన్మ, అంటే నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం, మా తల్లిదండ్రుల ఆశీర్వాద బలం. అందులో ముఖ్యంగా చెప్పాలంటే నన్ను ఎంతగానో ఒక పెద్ద మనసు ఆదరిస్తున్నటువంటి మా ఉన్నతాధికారులకు నేను ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళు ఆ రకంగా నన్ను ఎప్పుడైనా అంటే నాకు తీరిక అనేది ఉండదు మాకు, కానీ ఆ గంట ఒక 2 గంటల తీరిక ఎక్కడైనా నేను బయట డ్యూటీకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా ఆఫ్ టైంలో కావచ్చు, నేను ఎక్కువగా బళ్ళకు పోయే అంటే గుళ్ళకు పోయేది తక్కువ, ఎందుకంటే 100 దేవాలయాలు ఈజ్ ఈక్వల్ టు విద్యాలయం కదా. అలా నేను స్కూల్స్కి కాలేజెస్కి ఎక్కువ వెళ్తుంటా.
ఆ పిల్లల్ని చిన్న చిన్న జోక్స్ చెప్పి నవ్వించడం, ప్లస్ ఆ తృప్తిని చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడంలో వచ్చే కిక్కే వేరు. అయితే మిమ్మల్ని అంటే ఒక డిప్లొమాటిక్ క్వశ్చన్ నేను అడగబోతున్నా. సో మీరు స్టేషన్కి వెళ్తే బాగుంటుందా, లేకుంటే స్కూల్కి వెళ్తే బాగా అనిపిస్తుందా? అంటే నా వృత్తి, నాకు జీవనాధారం నా వృత్తి పోలీస్ అంటే తప్పదు సార్. నేను నా వృత్తి నేను ప్రేమించాను కాబట్టి నేను 32 సంవత్సరాలు నేను సర్వీస్లో కొనసాగాను. ఆ సర్వీస్లో ఉంటూనే అంటే అక్కడ ఆనందాన్ని పొందుతా. నా జీవనాధారం అంటే నా బ్రతుకు తెరువు నా వృత్తి కదా సార్. నా వృత్తి పోలీస్. మొదట నాకు భగవంతుడు ఇచ్చినటువంటి నాకు ఈ అవకాశం. ప్రవృత్తి ఏమిటంటే అది నా సంతోషాన్ని వెతుక్కుంటాను అప్పుడప్పుడు. సో పుట్టి పెరిగింది మొత్తం ఎక్కడ సార్? నాది మన చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న కుగ్రామం, మాది జవన్నపల్లి గ్రామం, వీకోట మండలం. మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు పేరు డిఎం గోవిందరాజుల నాయుడు గారు, అమ్మగారు నారాయణమ్మ గారు. నోమర్ ఇద్దరు లేట్ అనమాట. వ్యవసాయ కుటుంబమే. కానీ నేను ప్రాథమిక విద్య అయిన తర్వాత వీకోట జెడ్పీ హై స్కూల్, ఆ తర్వాత పలంనేరులో ఎస్విసిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, అక్కడ డిగ్రీ చదువుతుండగా నేను 1992లో పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. అంటే చిన్ననాటి నుంచో కోరిక ఉండేది, ఉపాధ్యాయుడైతే కావాలనుకున్నాను. కానీ ఆ కుటుంబ భారాన్ని మోసే నేపథ్యంలో ఇంకా నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఇప్పుడు 14 అంటే నాకు హెడ్ కానిస్టేబుల్గా నేను 15 ఏళ్ళుగా కొనసాగుతున్నాను. ఓకే, అది సార్. నా అంటే మీరు చదువుకునే టైంలో కూడా మీరు ట్యూషన్ చెప్తుండేనంట పిల్లలకి? పలంనేరులో నేను ట్యూషన్ చెప్పేవాడిని సార్. అంటే నాది ఆర్ట్స్ సబ్జెక్టు అయినా కూడా చిన్న పిల్లలకు హై స్కూల్ సెక్షన్లో ట్యూషన్లు చెప్పేవాడిని. అది అప్పుడు కూడా ఉంటే మధ్యతరగతి కుటుంబం అంటే ఆర్థిక అసమానతలు మామూలే కదా. నా ఎక్స్పెన్సెస్ కోసం నేను అప్పటి పాకెట్ మనీ కూడా సంపాదించుకునేవాడిని అనమాట. అయితే ఇప్పుడు కానిస్టేబుల్ అంటే పోలీస్ జాబ్ రావడమే చాలా కష్టంగా అంటారు ఇప్పుడున్న ఈ జనరేషన్లో. అసలు అప్పుడున్న పోలీస్ జాబ్కి ఇప్పుడున్న పోలీస్ జాబ్కి డిఫరెంట్ ఏంటి? అంటే అట్లాగే సెలక్షన్ ప్రాసెస్లో ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే మార్పులు చాలా వచ్చాయి సార్. ఓకే. అప్పట్లో మనకు మేము 92 సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు మాకు కొద్దిగా ఈవెంట్స్ తక్కువ ఉండేది. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ కూడా అప్పట్లో మాకు అంటే ఎగ్జామ్ అయితే టఫ్ ఉంటుంది, బట్ ఇంటర్వ్యూస్ అనేది లేవు అప్పట్లో. ఏదో మేము సెలెక్ట్ అయినాం. ఇప్పుడు రాను కాంపిటీషన్స్ పెరగడం, రెండోది టెక్నాలజీ పెరిగింది కదా సార్. టెక్నాలజీ పెరిగింది, అందులో ఏమైందంటే అడ్వాన్స్డ్ అంటే సొసైటీ ఎట్లా ఉందంటే ఇప్పుడు చాలా చేంజెస్ అయినాయి. డే బై డే చేంజే కదా. ఇప్పుడు చాలా టఫ్ ఉంది. ఎందుకంటే మెయిన్ ప్రాక్టీస్ ఉండాలి. యూత్ ఎవరైనా కూడా ప్రాక్టీస్ లేకపోతే కొట్టలేరు వాళ్ళు. అనుకుంటారు కొంతమంది మేము కోచింగ్ తీసుకుంటే కొట్టేస్తామంటారు, కానీ అది వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకంటే ప్రాక్టీస్ కూడా కొంతమంది ఏమంటారంటే కొంతమంది యూత్ నోటిఫికేషన్ రాని చూద్దామంటారు. అది మంచిది కాదు. ఎందుకంటే రెగ్యులర్గా డైలీ ఎవరైతే రన్నింగ్ చేస్తారో, డైలీ ఎవరైతే బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారో, పోలీస్ దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. అతనికి ఇంట్రెస్ట్ ఉంటే వాడు ఖచ్చితంగా కొట్టుకుంటారు. ఎందుకంటే దానికి కొటేషన్ ఉంది కదా సార్, మహావిష్ణు మారువేషంలో భూలోకంలో తిరుగుతుంటే ఒక రైతు ఎండిపోయిన దుక్కి దున్నుతున్నాడంట. ఈ దుక్కి దున్నితే నీకేం వస్తుంది పెద్ద ఆయన అని అడిగితే, ఏమీ లేకపోతే పోనీ సార్ నా ఎద్దులకు ప్రాక్టీస్ వస్తుంది కదా అన్నాడంట. అన్నాడు. అంటే ఈయన ఏం చేశాడంటే, ఓహో మనం కూడా శంఖం పూరించేది మర్చిపోతే మనకు ప్రాక్టీస్ పోతుంది కదా అనుకొని ఈయన శంఖం పూరిస్తాడు. అప్పుడు వెంటనే వరుణదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం పిలిచావంటే, ఎలాగ వచ్చేసినావు కదా కురిసేసిపోయా బాబు అన్నాడంట. అంటే కష్టపడే వాళ్ళు ఎప్పటికైనా సెటిల్ అవుతారు సార్. కానీ ఇప్పుడు టఫ్ ఉంది, బట్ టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది వాళ్ళ స్కిల్, కొంతమంది ఫీల్డ్ వర్క్ అంటే ఇష్టం, ఇంకొంతమందికి రిటర్న్ వర్క్ అంటే ఇష్టం, ఇంకొంతమందికి టెక్నికల్ ఎక్కువ సార్. ఇప్పుడు మా శాఖలో ఇప్పుడు ఎక్కువ టెక్నికల్గా ఎక్కువ ఉపయోగిస్తారు అనమాట. అది సంగతి. సో ఇప్పుడు ప్రెజెంట్ మీరు చాలా కాలేజీలకి స్కూల్స్కి వెళ్తూ ఉంటారు కదా సార్. సో అక్కడ ఎక్కువ అంటే మీరు ఏం చెప్పి వాళ్ళని మోటివేషన్ చేస్తూ ఉంటారు సార్? ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో, ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకి ఎక్కువ ఒత్తిడి ఉంది సార్. ఒత్తిడి ఎక్కువ ఉంది. మన అనొద్దు, కానీ ఎట్లయిపోయిందంటే అలా పేరెంట్స్ బిజీ అయిపోయారు. అవును. ఎందుకంటే ఇద్దరు భార్యాభర్త కష్టపడితే కూడా 4 ఏళ్ళు ఈజీగా నోట్లో కూడా పరిస్థితి ఏర్పడింది. నెంబర్ 2 ఏమంటే ఆ పిల్లలు ఏమైందంటే ఎంతసేపటికి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ శాతం స్కూళ్ళలో గడుపుతున్నారు. రెండోది ఏంటంటే స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. ఈ కాంపిటీషన్ ప్రపంచంలో ఏమైందంటే వాళ్ళు ఎట్లో తొందరగా సెటిల్ అయిపోయిన దీంతో చదువుతుంటారు. చదివేది ఎంత ఏంటంటే మార్కులు తగ్గినప్పుడు ఈ పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే సూసైడ్స్ చేసుకోవడం, తర్వాత చాలా పాపం అంటే వాళ్ళకు మానసిక ధైర్యం తగ్గింది సార్. గతంలో పోలీసు తగ్గింది.
ఇప్పుడు నాకున్న టాలెంట్తో నాకున్న విద్య ద్వారా నేను కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ని కలిసి అంటే రకరకాలైనటువంటి మోరల్ స్టోరీస్ని తీసుకొని వాళ్ళకు ధైర్యం చెప్పడం, ఆ ధైర్యం చెప్పేతో అంటే చెప్పడంతో పాటు నాకున్నటువంటి నాకు తెలిసిన ఒక 5-10 వాయిసెస్, అరే నాన్న మీకు మీ క్లాస్ రూమ్లోకి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారనుకోండి, ఆయన ఎలా చెప్తాడు మీకు ధైర్యం, అలాగే మన సీఎం గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీకు ఎలా ధైర్యం చెప్తారు, అలాగే సాయి కుమార్ గారు ఉండొచ్చు. అంటే పాత వాయిసెస్ని అన్నీ కూడా తీసుకుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పాపం మాట్లాడుతూ ఉంటారు వాళ్ళలాగా మిమిక్రీ చేస్తాను సార్. మిమిక్రీ ఒక్కసారి చేయండి సార్. ఇప్పుడు సడన్గా మన క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతాం సార్. ఎంటర్ అయిన వెంటనే కనిపిస్తానే పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు కొద్దిగా డల్గా ఉంటారు. పిల్లలను చూసి చూడంగానే మై డియర్ స్టూడెంట్స్, ఓకే నాన్న మీకు ఏమనుకోదండి, మన క్లాస్లోకి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే ఆయన మిమ్మల్ని ఉద్దేశించి ఎలా మాట్లాడతారు. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ పేపర్లా కాకుండా కరెన్సీలా ఉండాలి, నీరులా కాకుండా నిప్పులా ఉండాలి, ఈగలా కాకుండా డేగలా ఉండాలి, విమానంలా కాకుండా ర్యాకెట్టులాగా ఉండాలి, మామలాగా కాదు చంద మామలాగా ఉండాలి నాన్న. సూపర్. అసలు సాయి కుమార్ గారు, మై డియర్ స్టూడెంట్స్, నీతి న్యాయం ధర్మం ఇవి యువతకు కావాల్సింది కండబలం, గుండె బలం, మనోబలం. ఈ ఉంటే చాలురా, ప్రపంచాన్ని ఏలేయచ్చు. అరే ఆయన కొంచెం ఎంకరేజ్మెంట్గా, ఓకే మామ ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, విధి ఎదురీత ముందు విధి రాత ఎంత, నమ్మకం పట్టుదల ఎగిరే ఏలై నీ ఆశల ఆకాశాన్నంత. కమాన్ మై డియర్ యూత్, కమాన్ బాయ్స్. అసలు సూపర్ సార్. ఇంకోటి ఏంటంటే సాయి కుమార్ గారు అంటే పోలీస్ డ్రెస్ అంటే పోలీస్ క్యారెక్టర్ ఎక్కువ మనకు గుర్తొస్తూ ఉంటుంది. సో అదే డ్రెస్లో ఉండే మీరు చెప్తుంటే చాలా బాగా అనిపించింది. ఎన్ని వాయిస్ వచ్చు ఇట్లా అంటే సార్ నేను గతంలో 30-40 వాయిసెస్ ఇమిటేట్ చేసేటోని. 30-40. దాంతో మెయిన్ ఏం చేస్తానంటే అక్కడ కనెక్టివిటీ ఏదైతే ఉందో, ఏదైతే అవసరం ఉందో అది తీసుకోగలను. ఓకే. ఇప్పుడు పాత రోజుల్లో మనం అంటే నేను పోలీస్ స్టోరీ చూశాను ఫస్ట్ స్టూడెంట్ లైఫ్లో. ఓకే. ఒక ఎక్స్ప్రెషన్ యాక్షన్ ఉంది. అమ్మా ఎందుకు కన్నావమ్మా ఈ పాపిస్టోల్ని, సత్య ధర్మ అని అంటే వాయిస్లో గంభీరం అనమాట. నీతి న్యాయం ధర్మం ఇవి అంటే పోలీస్ అంటాడు కదా సార్, ఆ గంభీరం అనేది ఆ బ్లడ్ అంటే ఇక్కడ కనిపిస్తుంది. గంభీరం అంటే అంటే ఆ విధంగా ఏమనుకున్నావురా పోలీస్ అంటే అంటాడు, ఆ గంభీరత్వం వస్తుంది. అది ఎట్లా మైండ్లో ఫిక్స్ అయింది సార్ నాకు. ఆయన కన్నడ మూవీలో రోయ్ అంటే ఆ విజృంభణ ఎదురుగా ఉంటే నేరస్తులుగా ఆ వాయిస్ వింటే వాళ్ళకు వణుకు పుట్టేది అనమాట. అలా ఉంటుంది. అది ప్రాక్టీస్ చేయడం జరిగిందనమాట. దానిలోనే మనం ఏం చేస్తామంటే అంటే ఒక్కొక్క వాయిస్ ఇప్పుడు వెంటనే మనం ఏం చేసేవాళ్ళము, ఇప్పుడు మనం వెంటనే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు. ఓకే. ఈ మధ్యకాలంలో సార్ కూడా బిడ్డల దగ్గర కూర్చొని తినడం అంటే ఎంత ఆనందం సార్. అంటే నేను కుప్పంలో ఎక్కువ కాలం డ్యూటీ చేశాను కాబట్టి నాకు సార్ తోటి ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. నేను ఎక్కడైనా సార్ సభలు ఉంటాడో నన్ను మొదట ఆఫీసర్స్ పిలుస్తారు, కాసేపు మాట్లాడరాము. కుప్పం కాన్స్టిట్యున్సీనా? అంటే నాది కుప్పం కాన్స్టిట్యున్సీ, నా ఓన్ హౌస్ అక్కడే ఉంది కదా సార్. కుప్పం కాన్స్టిట్యున్సీ ఓన్ హౌస్ అక్కడే ఉంది. అప్పుడు మేము మామూలుగా సారు సమయ స్ఫూర్తితో ఇలా మాట్లాడేటప్పుడు అన్నీ కూడా మనం బేస్ చేసుకొని మాట్లాడేవాళ్ళం అనమాట. దాంతోనే మామూలుగా విద్యార్థులకు సంబంధించి ఉన్నట్టు నేను చెప్తుంటే బిడ్డలకి, నాన్న మన సీఎం గారు వచ్చి క్లాసులకి ఏం చెప్తారు, ఏ నాన్న అంతా బాగున్నారమ్మా, మీ అందరికీ నా నమస్కారం. అందరూ ఒక్కటి ఆలోచించాలి, నా దేశం పావన గంగ, నా దేశం కర్ణాంతరంగ, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, సమరానికి నా దేశం మండు అగ్నిగుండం, సహనానికి నా దేశం నిండు అమృత భాండం, నా దేశంలో పుట్టిన శిశువైన ఒక్క పిండం, అదే తమ్ముళ్ళు మన భారతదేశ స్వరూపం. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుగువారు వెలుగువారుగా అందరూ బాగా కష్టపడాలని, కష్టపడి చదవాలని, అనుకున్నది సాధించాలని
మన నవ్యాంధ్రప్రదేశ్కు మంచి పేరు తెస్తారని, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మీ అందరి బతుకులు బాగుపడాలని కోరుకుంటున్న తమ్ముళ్ళు. జై హింద్, జై జన్మభూమి. సూపర్ అసలు. ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా సార్, లేకుంటే మీరు? అంటే అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను సార్. ఓకే. ఎందుకంటే ఒక మంచి విషయం చెప్పేటప్పుడు మాటకు చాలా విలువ ఉంటుంది సార్. మాటే మంత్రం అంటారు కదా సార్. ఒక్క మాట జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఎందుకంటే ఒక్క మాట ఉల్లాసాన్ని కలిగిస్తుంది, ఒక్క పాట ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఒక్క అడుగు 1000 మైళ్ళ ప్రయాణానికి నాంది పలుకుతుంది అంటారు. మాటకంత విలువ ఉంది సార్. కాబట్టి మనం అందరం కూడా అంటే మాట్లాడేటటువంటి మాట బాగుంది అనుకోండి సార్, దాన్ని కొంతమంది ఏం చేస్తామని కొంత ధైర్యం చెప్తారు కదా సార్. ముందు చూడండి, అవును, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటప్పుడు ఈ సూసైడ్లు ఉండేవా సార్? అస్సలు. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేసేటోళ్ళు, అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, చిన్నాన్న, చిన్నమ్మ, ఎన్ని ప్రేమాప్యాయతలు సార్. ఇప్పుడు మనతో షార్ట్ కట్స్కి వచ్చేసాం. అన్నా అని పిలవడం, అది మర్చిపోయి ఇప్పుడు బ్రో అంటున్నారు. ఏం చేయాలో మనకు అర్థం కాలేదు. ఫాస్ట్ టైం మనం దాన్ని అలాగే కోబ్రో అనడం ఇది. ఎందుకంటే మన ఏదైనా ఉండొచ్చు, కానీ మన మన మాతృభాషలోనే ఒక స్పష్టమైనటువంటి పిలుపుతో ఒక ఆప్యాయత అనేది ఉండేదన్నమాట. అంతే కదా సార్. అమ్మ అనే ఒక పిలుపులో ఎంత ఆప్యాయత ఉంది సార్. మమ్మీ అంటే ఎట్లుంటుంది, నాన్న, డాడ్, ఏం చేయలేము. కాకపోతే చాలా అంటే అందరినీ మనం అనేదానికి లేదు, కానీ వాళ్ళలో కొంతమంది అంటే ఆ మాటకంత విలువ ఉంది. అదే దీంతోనే మనం ఏం చేస్తూ వచ్చామంటే, అప్పుడు నేను ఇంకొక ఆర్టిస్ట్ సార్ చనిపోయారు, అమరీష్ పురి గారు. ఆయన వాయిస్ అప్పట్లో చాలా గంభీరం ఉండేది. ఆయన అమరీష్ పురి గారు ఏం చెప్పారంటే, అబ్రకాదబ్రా నా కళ్ళలోకి చోటిగా చూడు, కపాలిక ఆవాహ యమీ ఓం హీం క్రీం అబ్రకాదబ్రా. సూపర్గా సార్. ఆయన జగదేకుడు అతిలోక సుందరి. నాది మానవ శక్తి, ఆమెది మానవాతీత శక్తి, నా శక్తితో ఈ ప్రపంచాన్ని జయిస్తాను కపాలిక అని. చూడండి ఎంత ప్రొనౌన్సియేషన్ ఉండేది. మళ్ళా అలాగే ఎక్కువ కొంతమంది తెలుగు వారికి ఇష్టమైన వాయిస్ అప్పట్లో స్వర్గీయ శోభన్ బాబు గారు. ఓకే. ఏంటో లతా ఏం మాట్లాడుతున్నావా, కమాన్, ఏటి నాన్న అలా ఇలా చేయకూడదు నాన్న, ఏటి మాట్లాడుతున్నారు, పదే 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 చెప్పించుకోకూడదండి అనేవాళ్ళు అనమాట. అంటే ఆయన వొకాబులరీ అలా ఉండేది. కానీ ఇంకా మనం పాతగా వాయిస్లో తీసుకుంటే జయప్రకాష్ రెడ్డి గారు చనిపోయారు. ఆయన కూడా ఏందిరా దీని అమ్మ బడవ పిథూడు లవ్వ నేనా పనా అని ఏదన్నా ఉంటే సచ్చి సాధించేది కదరా, బతికి సాధించాలరా, అది కండ గుండె రెండు ఉంటే మగాడంటారా బావన్ని, ఆడపోయిందిరా సీమ పౌరుషము అంటే. ఇంకా సినిమాలకి ఎందుకంటే నేను అయితే ఇంకో విషయం ఏంటంటే, నాకు సార్ గారిది ఒక డైలాగ్ నచ్చుతుంది. ఏదంటే కబడ్డీ మూవీలో, దున్నపోతుకు పట్టవగలు పాలు బితుకుతున్నావా సంథింగ్, అది వచ్చా సార్ మీకు? అది నేను మూవీ ఎక్కువ చూడలేను, కానీ ఏందిరా బీ ఏం చేస్తున్నావు, ఆయన ఆంధ్ర తెలంగాణ అని కాదు, కానీ అంటే ఆ రెండు అంటే అన్ని వర్గాలకు ఆకట్టుకునే విధంగా ఆయన మాట్లాడేవాడు. అంటే ఫ్యాక్షన్ పరంగా ఉండొచ్చు, అఫెక్షన్ పరంగా ఉండొచ్చు, రెండు వాయిస్లు సార్. అంటే ఫ్యాక్షన్ మాట్లాడతాడు. రెండోది ఏమంటే నార్మల్గా వస్తే అంటే ఆ రౌద్రం కూడా, అంటే ఆ రౌద్రము, పట్టుత్వము, ఆ డ్రెస్ కోడ్ కూడా ఆయన చాలా బాగుండేది. ఇదే డ్రెస్ కోడ్ ఎక్కువ కనిపించేది. అవును, చాలా మంచి కోడ్. ఆయన ఏంటంటే అది ఏం చేస్తున్నావు బీ అంటాడు, అంటే అది అట్లా కదిలిస్తుంది అనమాట. అదే మనం వేరే విధంగా రావుగోపాలరావు గారు తీసుకున్నప్పుడు ఆయన పాతలో ఇదిగో చల్లా ఇచ్చాము, నా నోరు తింటున్నప్పటికీ ఎప్పుడు కూడా నా మెదడు ఆలోచిస్తూనే ఉంటుందమ్మా. నేను అమెరికాలో లింకన్ అండ్ డంకన్ ఫుడ్ కంపెనీలో మేనేజర్గా చేసేటోన్ని, ఈ కహానీలు కుహినీలు అక్కర్లేదమ్మా, అంచేత మనం అందరూ సక్రమంగా ఆలోచించగలిగితే ఏమన్నా చేయొచ్చు బ్రదర్ అనేవాడు అనమాట. అదే సత్యనారాయణ గారి డిఫరెంట్ ఉంటుంది. అవును సార్, అది కొంచెం వాయిస్లో ఆయన ఓల్డేజ్ ఒకసారి బెంగళూరులో కలిశాను నేను చెప్పలేనయ్యా, ఓరాయ్ సంప్రదాయాలంటే గుర్తొచ్చేది తెలుగు సంప్రదాయం రా, నేనేం చెప్పలేను రా, ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకొని బతికే నేర్చుకున్నాను అని స్పష్టంగా చెప్పేవాడు ఆయన. ఇది ఆయన ఒక గొప్ప నటులు సార్ వాళ్ళందరూ. అంటే ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి మనం
యాక్టర్స్ అందరినీ కూడా తీసుకుంటూ చేయడం జరిగింది. కంచి ఇప్పుడు ఏమైందంటే సార్ రాను అంటే డ్యూటీ బిజీ వల్ల అంత తగ్గింది సార్. కాకపోతే ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలని ఉంది. భగవంతుడు అవకాశం ఇస్తే చూద్దాం సార్ తప్పకుండా. నేను అనేది ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో నేను ఒకటే అనుకుంటున్నా, ఎదిగే కొద్దీ ఒదిగే బుద్ధి ఉండాలి సార్. రెండోది, అవమానాలను కూడా ఆభరణాలుగా మలుచుకున్న మహనీయులు ఎంతోమంది ఉంటారు. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకున్నా. ఎందుకంటే యువతకి మెయిన్ ఏమవుతున్నారంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేకపోతున్నారు. అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా సార్, యువశక్తి ముందు అణుశక్తి కూడా తక్కువే అన్నారు కదా సార్. యువశక్తి ముందు అణుశక్తి. ఎందుకంటే యవ్వనం అనేది చాలా పవర్ఫుల్. కానీ మైండ్లో వాళ్ళకి ఎప్పుడైతే ఒక బలమైనటువంటి ఆలోచన వస్తుందో, ఒక బలం అంటే ఆ కండబలం, గుండె బలం, మనోబలం 3 ఉంటేనే వాళ్ళు ఏదైనా కూడా తట్టుకొని నిలబడతారు. ముందు తట్టుకొని నిలబడేది నేర్చుకోవాలి. రెండోది సార్, అవమానాలను భరించాలి, ఆటంకాలను కూడా తట్టుకుంటేనే. ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, చెట్టు సార్, దాని గురించి కొటేషన్ ఉంది, ఒక్క రోజులో మహావృక్షం కాలేవు, విత్తుగా ఉన్నప్పుడు నువ్వెవరికీ తెలియదు, భూమిని చీల్చుకొని మొలకగా మారినా నిన్నెవరు పట్టించుకోరు, ఓపిక పట్టి మొక్కవై ఎదిగినా నిన్నెవరు గమనించరు, ఎండ వానల కోర్చి చెట్టుగా మారినప్పుడు గుర్తిస్తుంది లోకం, కాయళ్ళు కాచి పళ్ళనిస్తున్నప్పుడు నీ వెంట పడుతుంది సమాజం, మహావృక్షమై ఎదిగిన నాడు నీ నీడకై పరితపిస్తుంది ప్రపంచం, నిలువెత్తు నిదర్శనం, అందుకు కావాలి నువ్వు సజీవ సాక్ష్యం అని చెప్పచ్చు సార్. మనం అసలు సూపర్ సార్. అసలు దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఒకసారి అబ్రహం లింకన్ గారు పదవీ ప్రమాణం అనంతరం సెనేట్ హాల్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక గర్విష్టి వ్యక్తి అతను ఏం చేశాడంటే తన షూ చూపించాడంట. అంతమందిలో అందరూ ఆశ్చర్యపోయారు, సభంతా కూడా. మిస్టర్ లింకన్ అన్నారు. ఈయన చూశాడు ఇటువైపు. మీ నాన్నగారు ఒక చెప్పులు కుట్టే వ్యక్తి అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఏదో నీ టైం బాగుండి, నీ అదృష్టం బాగుండి నువ్వు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు మీరు. మీ తండ్రి ఒక చెప్పులు కుట్టేవాడు, మాకు కూడా చెప్పులు కుట్టాడు, ఆ విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను, గుర్తుపెట్టుకో అన్నాడంట. ఈ సమయంలో అవసరమా సార్ అది? కాసేపటికి పక్కన ఉన్నటువంటి నెగిటివ్ థింకర్స్ గుసగుస నవ్వుకుంటున్నారు, ఇంకొంతమంది నిశ్శబ్దంగా ఉన్నారు. హాల్ అంతా కొంచెంసేపటికి ప్రశాంతం అయిపోయింది సార్. అప్పుడు అబ్రహం లింకన్ గారు కళ్ళు చెమరుస్తున్నాయి. ఆయనకి కళ్ళుని ఎట్లా చెమర్చుకుంటూ ఒక్కసారి తేరుకొని, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మ్యాన్, ఈ శుభ సందర్భంలో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు మీకు సభాముఖంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా నాన్నగారు చెప్పులు కుట్టడంలో మంచి ఎక్స్పర్ట్. మీకు మా నాన్నగారు కుట్టినటువంటి షూల వల్ల కానీ, చెప్పుల వల్ల కానీ, లూజ్ ఉన్నా, టైట్ ఉన్నా, లేదు సరిగా లేకపోయినా మీరు ఎనీ టైం నా దగ్గర తీసుకురండి. ఎందుకంటే నా తండ్రి నాకు ఆ విద్య నేర్పించాడు. నేను మీకు వాటిని రిపేర్ చేసి ఇస్తాను అన్నాడంటే ఆయన మేరు నగదిరుడే కదా సార్. అంటే ఎదిగే కొద్దీ ఒదిగే బుద్ధి ఉండాలి. అంటే ఒక మేరు నగధీరుడులాగా అవమానాన్ని కూడా ఆభరణంలాగా ధరించి ఆ రోజు ఆయనకు సమాధానం చెప్పాడు. అతని పేరు ప్రతీకారం తీర్చుకోలేదు ఆయన. ఆయనకు అరెస్ట్ చేయించేంత పవర్ ఉంది. కానీ ఎందుకంటే చర్య తీసుకో ఉండొచ్చు, కానీ దట్ ఈజ్ అంటే ఆ యొక్క సమయస్ఫూర్తి చూడు సార్ ఎలా ప్రయోగించాడు. అదే లింకన్ గారికి ఉన్నటువంటి ఒక స్పీచ్ పవర్ గురించి ఒక పుస్తకంలో చదివాను నేను. అంటే సైనికులు గాయపడిన తర్వాత వార్డులోకి వెళ్ళి ఆయన సందర్శిస్తాడు. వార్డులోకి వెళ్ళి సందర్శించిన తర్వాత సైనికుల్ని కొన్ని జోక్స్ చెప్పి బల నవ్విస్తాడంట ఆయన. నవ్విస్తుంటే వీళ్ళు బాగా నవ్వుతున్నారు, ఈయన బయట వెళ్ళిపోతాడు, వీళ్ళని ఆపకుండా నవ్వుకుంటూ ఉంటారు. ఒక సందర్శకుడు లోపలికి వచ్చి, ఇంత బాగా నవ్వుతున్నారంటే మీకు పెద్దగా దెబ్బలేం తగిలినట్లేవే అన్నంట. అందులో ఒక సైనికుడు అన్నాడంట, పెద్ద దెబ్బలేమీ లేవు, ఒక కాలే పోయింది. లింకన్ గారు మళ్ళా వచ్చి జోక్స్ చెప్పి నవ్విస్తాడంటే నేను రెండో కాలు కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటే అది సార్ అతని మాటకున్న విల్ పవర్. గమనించండి సార్, కొంతమంది ఇప్పుడు
ఆకర్షణకు గురవుతారు కదా. అవును. ఇప్పుడు అమ్మ మాటకి విలువ ఉంది, నాన్న మాటకి విలువ ఉంది. అవునా కదా సార్? అమ్మ మాటకి విలువ ఉంది, నాన్న మాటకి విలువ ఉంది, గురువు మాటకి, అన్ని మాటలకు విలువ ఉన్నాయి. కానీ సమాజం కదా, ప్రపంచం కదా, విలువ లేని మాటలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మాట విన్నోడు గొప్పోడు అవుతాడు, మాట విన్నవాడు ఏమవుతాడంటే ఇబ్బందులు పడతాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే సార్, మాట వినకపోతే వచ్చే కష్టం ఏంటి అనే దానికి వస్తే, గురు శిష్యులు ఇద్దరు ఊరికి వచ్చారంట. గురు శిష్యులు ఇద్దరు ఒక ఊరికి వచ్చి, గురువు ఏం చేస్తాంటే, నాన్న సరుకులు తీసుకురాబోరా బాబు అంటాడు. సరే కిరాణా వెళ్ళి వస్తూ 2 బ్యాగులు పెద్దగా తెచ్చాడు. ఏంటి బాబు అవి అన్నాడు. జీడిపప్పు గురువు గారు అన్నట్టు. ఎన్ని తెచ్చామంటే, ఇక్కడ చాలా డెడ్ చీఫ్ గురువు గారు, 2 అణాలు ఆ కాలంలో. ఓకే. కాబట్టి 2 అణాలు, ఈ ఊరు అంత మంచి ఊరు కాదు నైనా, వెళ్ళిపోదాం బాధ అన్నాడు. లేదు గురువు గారు, అన్నీ చీఫ్ ఇడా, వెళ్దాం, మీరు కావాలంటే వెళ్ళండి అన్నాడు. నువ్వు వెళ్ళు స్వామి, నువ్వు నేను ఉంటాలే. గురువుగారు వెళ్ళిపోయారు, నీ కర్మ అని. ఉదయం బ్రేక్ఫాస్ట్ కదే సార్, మధ్యాహ్నం లంచ్ కదే, నైటు డిన్నర్ కూడా అదే, 3 పూట్ల జీడిపప్పే. ఎప్పుడైతే 6 monthsకు ఒక ట్రిమ్లా ఉన్నాడు, డ్రమ్లా అయిపోయాడు. అదే సమయానికి ఆ రాజ్యంలో ఒక దొంగతనం జరిగింది. ఓకే. రాజుగారు ఏం చేశారంటే, దొంగ దొరికాడని చెప్పంగానే వెంటనే అతనికి ఉరిశిక్ష అమలు చేయండి అన్నారు. వెంటనే ఏం చేశారు, వాళ్ళు ఉరి తీసే సమయానికి ఆ దొంగ తప్పించుకొని వెళ్ళిపోయాడంట. సరే వెంటనే, అయ్యా రాజా ఇలా జరిగిందంటే వెతకండి అన్నారు. వెతికితే చివరికి ఏమైందంటే, ఈయన జీడిపప్పు శిష్యుడు దొరికాడు. ఓకే. అయ్యా నేను దొంగను కాదు, నేను పలానా మా గురువు గారండి, నేనేదో పొరపాటున అప్పుడే చెప్పారు మా గురువు గారు అని అంటే, ఈ ఊరు గురించి చెప్పారు అంటే, అవన్నీ కాదయ్యా నువ్వే దొంగ, చూడు కొలత మా ఎవిడెన్స్ ఉంది, మా దగ్గర కొలత కరెక్ట్గా ఉంది అన్నారు. ఓకే, ఊరి వేసే కొలత. ఓకే, అంటే అది గజ దొంగ కొలత, ఇది అదే ఆండి కొలత ఇటు సరిపోయింది. వీడే దొంగ. సరే వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే, కావాలంటే ఆయన పిలిపించండి అన్నారు. సరే గురువు గారు వచ్చారు. మహారాజా, నా శిష్యుడే, దొంగతనం చేసినో చేయలేదో నాకు తెలియదు, కానీ ఒక అవకాశం ఇస్తారన్నాడు. ఏమన్నాడు, ఒక మండలం అంటే 40 days మీరు మాకు టైం ఇవ్వండి, ఈ 40 రోజుల్లో మేము అతన్ని వెతికి పట్టుకొస్తాం, అట్లా లేదంటే మీరు మీ శిక్ష మీరు అమలుపరచండి అంటారు. సరే వెంటనే గురువుగారితో పాటు బయలుదేరటానికి, ఏమన్నా జీడిపప్పు తీసుకుంటుంటే, నమస్కారం గురువుగారు, విని నాకేం వద్దు, మీరు చెప్పిన మాట వింటానని చెప్తాడు. ప్రాణభయం కదా. ఈ 40 daysలో గురువుగారు చెట్టు కింద కూర్చొని, నువ్వు ఆ కొండెక్కు ఈ కొండెక్కు, దొంగ చూసి రాబడినాడేమో అంటే మనకి బతకాల కదా. ఆ ఆతృతతో కొండలెక్కి దిగడం, ఆ గట్లెక్కి దిగడంతో ఏమవుతుందంటే సార్, తిరిగి 40 daysకి ఏంటంటే కొంచెం ఫలితం లేకపోయింది. మళ్ళీ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తాడు. దొంగ దొరకలేదు రాజా, ఉరి తీసుకోండి అంటాడు. అయ్యా ఒక విన్నపం, ఒకసారి కొలత చెక్ చేయండి అంటాడు. ఆ ఉరి తాడు 2 inches తక్కువ వచ్చింది సార్. ఎందుకంటే 40 days ఈయన మొత్తం తిప్పిండు కదా, బక్కగా అయిపోయిండు. అందుకే సార్ గురువు మాట వినాలా, పెద్దవాళ్ళ మాట వినాలా. పెద్దల మాట సద్దిమూట అన్నారు. సద్దిమూట అన్నారు. అదే దానికి సంబంధించి రిలేటెడ్గా ఇంకొక స్టోరీ ఉంది సార్. మనం పాత రోజుల్లో మనం విన్నాం కదా సార్, మాయల పకీర్ లాంటి మూవీలు కానీ, భూత అంటే పాతవి సార్, పాతాల భైరవి, ఎన్టీఆర్ గారు మూవీస్లో. కొన్ని మూవీస్లో ఏం చెప్పేవాళ్ళు అంటే, చనిపోయిన వ్యక్తిని కూడా బతికించినట్లుగా మనకు చూపించేవాళ్ళు. పురాణాల్లో మనం విన్నాం, అవన్నీ మనం చూడలేదు, కానీ అది స్టోరీ కోసం తీసుకుంటున్నాం. ఒకసారి ఏం జరిగిందంటే, పాత రోజుల్లో 4 మంది శిష్యులు ఓ గురువు గారి దగ్గర విధి నేర్చుకున్నారంట. నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అంటే ప్రాణం పోసే విధి కూడా నేర్చుకున్నారు, తాంత్రిక విధులు అన్నీ నేర్చుకున్నారు. గురుదక్షిణ ఇచ్చేసి బయలుదేరి వస్తుంటే ఒక దట్టమైన అడవిలో ఒక చనిపోయినటువంటి పులి ఎముకల గూడు కనబడిందంట. ఓకే. సరే 4 అంటే దానికి సంబంధించి చెప్పే ముందు విషయం ఏమంటే, పెద్దవాళ్ళు మనలో మాట అంటూ ఉంటారు, దీనికి సంబంధించింది, నీకు బుద్ధి జ్ఞానం ఉందా అంటారు. ఇంకొంతమంది నీకు బుద్ధి ఉందా, నీ జ్ఞానం ఉందా, పెద్దవాళ్ళు అంటారు. అప్పుడు మనం కొంచెం తేరుకుంటాం, ఎందుకు చెప్తున్నారు అబ్బా పెద్ద ఆయన మాట అన్నాడు, మా సార్ ఎందుకు ఏ మాట అన్నాడు అంటే, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. నాలెడ్జ్ అంటే జ్ఞానం, విజ్డమ్ అంటే బుద్ధి అన్నారు. సరే ఈ రెండింటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇది. చిన్న కాన్సెప్టే కానీ పెద్ద అర్థం ఉంటుంది సార్ పెద్దవాళ్ళు చెప్పిన దాంతో. అది ఎవరో మహనీయుడు నాకు చెప్పాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. సరే వెంటనే ఏమైందంటే, 4 ఏమన్నారు, ఒకడంటాడు నేను నా విద్య ద్వారా దీనికి కండరాలు నరాలు సృష్టిస్తాను అంటాడు. రెండోవాడు నేను స్పేర్ పార్ట్స్ సృష్టిస్తాను రా, అవయవాలు. మూడోవాడు నా విద్య ద్వారా నేను దానికి ప్రాణం పోస్తాను రా అన్నాడు. 4వవాడు వద్దురా, అది ఆకలితో ఉంటుంది, తినేస్తే తినేస్తుందిరా బై, వద్దు నాయన అంటాడు. అప్పుడు వెంటనే తినేస్తుందిరా బాబు అని అడిగితే
వెంటనే ఏం జరిగిందంటే సార్, వీళ్ళు అతన్ని కేర్ చేయరు. వెంటనే ఏం చేస్తాడంటే, కేర్ చేయనప్పుడు చెట్టెక్కి కూర్చునేస్తాడు. ముగ్గురు వీళ్ళు ఈ పని చేస్తారు. ఇదేమవుతుంది, ఆ ముగ్గురిని లేచింది, ఆకలితుంది కాబట్టి ఇది ముగ్గురిని తినేసింది. దీని విషయం ఏంటంటే, నలుగురికి జ్ఞానం ఉంది, ముగ్గురికి బుద్ధి లేదు కాబట్టి ముగ్గురు మరణమయ్యారు, మట్టిలో కలిసిపోయారు. బుద్ధున్నోడు బతికి బట్టగట్టాడు. అంటే విచక్షణ జ్ఞానం అంటారు సార్. అంటే దీని అర్థం అంటే మనకు వయసులో ఉన్న పెద్దవాళ్ళు కానీ, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కానీ, గురువు గారు కానీ ఏమైనా చెప్పినప్పుడు మనము డైరెక్ట్గా వాళ్ళ వైపు చూసి వినడం లేదు ఇప్పుడు పిల్లలు. కానీ తిరిగి కొడుతున్నారు సార్లని. అంటే కొన్ని కాలేజ్లో, స్కూళ్ళల్లో మనం కొన్ని వీడియోలు చూస్తున్నాం. అంటే ఎదిరించి మాట్లాడడం కానీ, నువ్వెవరు నాకు చెప్పడం అని, ఇట్లాంటివి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే దీనికి విషయం చెప్పనా సార్, మనం విపరీతంగా టెక్నాలజీ పెరగడం ఒకటి. అంటే ఒక విషయం చెప్పనా సార్, డిఫరెంట్ మైండ్స్ మైండ్ సెట్స్. ఇప్పుడు కొంతమంది బిడ్డలు అంటే గురువుల్ని విపరీతంగా అంటే వాళ్ళ దగ్గర సార్ గౌరవించే వాళ్ళు ఉన్నారు. అంటే దాన్ని మనం చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, అయినా మనం అతి తక్కువగా మాట్లాడుకుంటాం. గురువు గొప్పతనం ఎట్లా అంటే సార్, ఆ గొప్పతనం తెలిసినప్పుడు అంటే మాస్టారు ఉంటారు కదా సార్. ఇప్పుడు చూడండి, సర్కస్లో చూడండి, సింహాన్ని ఏం చేస్తారు, మాస్టారు అతను. అంటే అలాగే ఎలిఫెంట్ని కంట్రోల్ చేయడంలో కానీ చూసారు కదా సార్, ఆ కంట్రోలింగ్ పవర్ అనేది అది ఆ గురువు తెలుసుకోగలగాల. అంటే ఇతనికి మనం ఏం చెప్తే బిడ్డ వింటాడు అనేటువంటిది కూడా గురువు గారు తెలిసి ఉండాలి, తెలుసుకోగలగాలి. వాళ్ళ మైండ్ సెట్ కనుక్కొని కనుక బిడ్డలకు లెసన్స్ చెప్తే, నాకు చిన్న ఒపీనియన్ సార్ ప్లీజ్, ఎందుకంటే ఐఎమ్ నాట్ అంటే నేను అంత పెద్ద అనాలిసిస్ట్ కాదు, నేను చెప్తున్నా వాడి మైండ్ సెట్ని గెలవగలగాలి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, చిన్నప్పుడే సార్ పేరెంట్స్ కూడా గురువు విలువని తెలియచేయగలగాల. మూడో విషయం ఏంటంటే, వాస్తవం చెప్పినా సార్, ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది సార్. వాళ్ళు కూడా, పిల్లలు కూడా ఏమనిపిస్తుందంటే, అది ఒక ఫ్రస్ట్రేషన్ మూడ్లో, అంటే మార్కుల ప్రభావం మీద ఉండొచ్చు, లేదా ఆ పక్కన వాళ్ళతో కంపారిజన్స్ వల్ల, రకరకాల కారణాలు సైకాలజీలో. వాడికి సాటిస్ఫాక్షన్ అంటే ఏం చేస్తాడు సార్, ఇప్పుడు ఇంట్లో ఒక చిన్న సమస్య వచ్చింది అనుకుందాం సార్, అమ్మ నాన్న మధ్య చిన్న గొడవ అయితే వాడి మైండ్ ఎట్టుంటుంది, అప్సెట్లో ఉండి సైలెంట్ అయిపోతారు వాళ్ళు. సైలెంట్ అయ్యేది ఒకటి. రెండోది, వాడికి ఏదో బయట ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనుకో, దాన్ని ఎటు చూపిస్తాడు వాడు, గ్యారంటీ. అది మనం గుర్తించే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో గుర్తించాలి బిడ్డని. ఇంట్లో సార్ మెయిన్ ఫ్యామిలీనే. ఈ సృష్టి తీర్చిదిద్దిన అద్భుతమైన కళాఖండం కుటుంబం సార్. ఫ్యామిలీ ఫస్ట్. అలాగే ద మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. అమ్మ కూడా గుర్తుపెట్టుకో, నా బిడ్డ యొక్క మనస్తత్వం ఎలా ఉంది తల్లి కూడా గుర్తించాలి, తండ్రి గుర్తించాలి, స్నేహితులు గుర్తించాలి, పరస్పరం అభినందించే గుణం ఉండాలి. ఇలాంటప్పుడు ఇలా జరిగే అవకాశాలు ఉండవు. ఆటుపోట్లు ఎదుర్కొనేటటువంటిది ఉండవు. అంటే గెలుపు ఓటములు రెండూ ఉండాలి, అంతే కదా. ఒకేసారి ఏమవుతుందంటే అప్పుడు ఈ పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి. రెండోది, ప్రపంచ వినాశకారి సోమరి అన్నారు. వాళ్ళు లేజీ ఫెలోకి ఏం కావాలా, ఎంతసేపు పక్కన డిస్టర్బ్ చేయడమే కదా. అందుకే ఇప్పుడు సొసైటీలో 3 రకాల మనుషులు ఉంటారంట. సొసైటీలో 3 రకాల మనుషులు. ఒకటి రకం ఏం తెలుసా సార్, నాది నాదే, నీది కూడా నాదే. ఓకే, ఇప్పుడు ఉన్నారు వాళ్ళు చాలా మంది జనరేషన్లో. అంటే నాది నాదే, నీది కూడా నాదే. రెండో రకం ఏంటంటే, వాడు చెడిపోవడమే కాకుండా పక్క నుంచి చెడగొడుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు చెప్పిందని రిలేటెడ్గా అడుగుతున్నాను. మూడో విషయం ఏంటంటే, వాడు అంటే ఒక వ్యక్తి బాగుపడి ఎదుటి వ్యక్తిని బాగుపరుస్తున్నాడు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని. అంతే కదా సార్. ఇప్పుడు ఒక సామెత ఏమంటే, మనం తాతల కాలం నాడు ఏం చెప్పేటోళ్ళు, తాతకాలంలో అంటే నాది కూడా నీదే, నీది నీదే అనేవాళ్ళు అంట తాతలు. నీది నీదే, నాది కూడా నీదే. నాన్నగారి కాలంకి వస్తే ఏమైంది సార్, నాది నాదే, నీది నీదే. ఇప్పుడు జనరేషన్ నీది నాదే, నాది నాదే అయిపోయి అదే ఇప్పుడు వీటికి వచ్చింది. అయిందా? 3 గిన్నెలు తీసుకొని 3 గిన్నెల్లో వాటర్ పోసి ఒక గిన్నెలకు స్పాన్ చేస్తే ఏం చేస్తుంది సార్, అది పీల్ చేస్తుంది. అయిపోయినా అది ఒకటో రకం. ఓకే. రెండో రకం ఏం తెలుసా సార్, నీళ్ళకి మట్టి బొమ్మను వేస్తే ఏమేస్తుంది, కరిగిపోతుంది. నీళ్ళు కూడా పాడాయి. అవును. మూడో గిన్నెలకు ఒక చక్కెర బొమ్మ వేస్తే కరిగిపోతుంది, స్వీట్ అవుతుంది. అంటే చూడండి ఒకసారి. ఓకే. ఇప్పుడు చిన్న అర్థమే,
అంటే ఎదుటి వాళ్ళని మనం గౌరవిస్తే అంతే కదా సార్, ఎదుటి వాళ్ళని గౌరవిస్తే ఆ గౌరవం నీకు దక్కుతుంది. ఎదుటివాడిని సంతోష పెడితే అట్లా లేదే. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఎదురుపడినప్పుడు ప్రేమగా మాట్లాడుకుంటే ఎట్టుంటుంది, సెకండ్ ఇచ్చుకుంటే ఎలా ఉంటుంది, అంతే కదా సార్. ఇప్పుడు ఎదుటివాడిని మనం ఎప్పుడైతే మనం వాడిని ఒక ర్యాష్గా చూస్తామో వాడు మన ర్యాష్గా చూస్తాడు. అందుకే సార్ పాతకాలంలో ఈ వన భోజనాలని, కుటుంబ సమ్మేళనాలని పెద్దలు ఉరికే పెట్టలేదు కదా. అవును. ఇప్పుడు మీరు ఈ 3 డిఫరెన్స్లు చెప్పారు మీరు. అంటే ఒక స్పాంజ్ వేస్తే ఎట్లా ఉంటుంది, ఒక మట్టి బొమ్మ వేస్తే ఎట్లా ఉంటుంది, షుగర్ది వేస్తే ఎట్లా ఉంటుంది. అంటే నాకు ఇక్కడ ఏమర్థమైందంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టు అర్థమైంది. అవును, అంతే కదా. అదే ఇప్పుడు ఎదుటి మనం మనుషులం కదా సార్, అది ఇప్పుడు మనుషులం కదా. అందొకటి. రెండోది ఏమంటే చిన్న వాటికి డిసప్పాయింట్ కాకూడదు సార్. ఇది ఒకటి, ఒక ఆశావాదం ఉండాలి మనిషికి. ఆశావాదం అంటారు. ఒకసారి ఒక రాజ్యంలో ఒక మెజిషియన్ వచ్చి రాజు ముందర మ్యాజిక్ చేస్తాడు. అద్భుతమైన మెజిషియన్. ఓకే. అది ఏమైందంటే ఇక్కడ ప్రజలందరూ రాజుని మర్చిపోయి మెజిషియన్ మెచ్చుకుంటున్నారు. రాజు కోపం వచ్చింది. ఒక సామెత ఉంది కదా సార్, రాజు అనుకుంటే కిరీటం పెట్టి తలకాయ తీసేయచ్చారు. అవునవును, అంతే కదా. వెంటనే రాజుగారు ఏం చేశారంటే ఇతనేమో మంచి బహుమతి ఇస్తారని అందరూ అనుకున్నారు పబ్లిక్. ఆయన వెంటనే ఇతను ఉరి తీసేయండి అన్నాడు. అయిపోయి సరే, వెంటనే అతను ఏం చేస్తాడంటే రాజా ఒక విన్నపం అంటాడు. అతను తెలివైన మెజిషియన్, నాకు ఒక్క 1 నెల రోజులు గడువేయండి, ఎందుకంటే నాకు ఒక ముసలి గుర్రాన్ని ఇవ్వండి, 1 month గడువు ఇవ్వండి, దాన్ని నేను ఎగిరేటట్టు చేస్తా అంటాడు. ఇదేదో రాజు ఆశ్చర్యపడతాడు. ఏంది వాడు ఏదో చెప్తున్నాడు రా బాబు, చూస్తావు రా భయ్ అని. వెంటనే ఏం చేస్తాడు, అతను చెరసాల్లో వేసి ఎదురు గుర్రం కట్టేయండి అంటారు. పక్కన తోటి ఖైదీలు, ఎందుకు రా నాయన, చచ్చిపోవచ్చు కదరా అన్యాయంగా. మామూలే కదా సార్, మనుషులు ఏమంటారంటే ఏదైనా చిన్న సమస్య వస్తే ఏంది ఇంకా బతుకున్నావే నువ్వు అంటే, మనం బలహీనత ఎప్పుడైతే తెలిసిపోతుందో పక్కనోడు మనల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. అందుకే మన యొక్క బలహీనత అనేది పక్కన తెలియకూడదు. మన బలం తెలిసినా పర్వాలేదు, కానీ మన వీక్నెస్ తెలిసిందంటే వాడు తొక్కుతాడు ఎవడైనా, అంతే కదా. ఇప్పుడు బలహీనత తెలిసిందంటే ఇంకా అయిపోయింది అంతే. సరే, వెంటనే అతను ఏం చేస్తాడంటే ఒకటే మాట అంటాడు, 1 నెల రోజులు గడువు ఉంది కదా, శిక్ష అంటే నిన్న అయిపోయింది. ఇప్పుడు 1 month గడువు ఉంది. రెండిట్లో 2 అద్భుతాలు జరగచ్చు. ఒకటి, ముసలి గురుమన్న చచ్చిపోవచ్చు, లేదా రాజన్న చచ్చిపోవచ్చు. వీడు తెలివైనవాడు. చూడండి, చిన్నవి సార్. ఇప్పుడు మనం నాకు తెలిసి మేము చిన్నప్పుడు పడుకునేటప్పుడు ఒక మోరల్ స్టోరీ షేర్ చేసేటోళ్ళు కదా సార్. ఇది మళ్ళీ కూడా పేరెంట్స్ ఎప్పుడన్నా సార్ చిన్న విరామ సమయాల్లో మొబైల్లో వచ్చే, అంటే స్టోరీస్ రకరకాలు వస్తున్నాయి లేదని నేను, ప్రపంచం అలా అయిపోయింది. కానీ తల్లిదండ్రులు కానీ, ఇప్పుడు యూత్ కానీ, పెద్దవాళ్ళు అంటారు కదా సార్, ఓల్డ్ ఏజ్ పీపుల్, గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ దగ్గర కూర్చుంటే చాలా విలువైన సంపద ఉంటుంది సార్. వాళ్ళ దగ్గర చాలా విలువైన సంపద ఉంటుంది. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు చదివింటారు, ఎన్నో జ్ఞానాలు ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి. ఎందుకంటే సార్, పంచే కొద్దీ పెరిగేది జ్ఞానం, పెంచే కొద్దీ పెరిగేది జ్ఞానం, పంచే కొద్దీ తగ్గేది బాధ, పెంచినా పెరిగేది జ్ఞానం, జ్ఞాపకం. జ్ఞాపకం. అందుకే ఇప్పుడు కావాల్సింది ఏమంటే మనిషికి యాక్చువల్గా సార్ మనోధైర్యం ఉండాలా. రెండోది, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాయిదాలు వేసే పద్ధతి ఉండకూడదు సార్. వాయిదాలు వేసేటటువంటి జబ్బు వస్తే అది మంచి పనులు వాయిదా వేయద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మంచి పనులు వాయిదా వేస్తే కూడా ఇబ్బందులు వస్తుంటాయి. అవును, చాలా మంది అంటారు, అంటే పెద్దలు అంటారు, మంచి పనులు వాయిదా వేయద్దు. పోస్ట్ పోన్మెంట్ అంటే మనం సైకాలజీలో అప్పుడు పట్టాభిరాము ఒక వర్డ్ రాశారు సార్, PLATE. P ఫర్ పోస్ట్ పోన్మెంట్, L ఫర్ లేజినెస్, A ఫర్ ఆబ్సెంట్, అప్పట్లో T ఫర్ టీవీ అంటే ఇప్పుడు మొబైల్ వచ్చేసింది 2. E ఫర్ అంటే ఎక్సెస్ స్లీప్. ఒక్క సంవత్సరం 12 నెలలు 52 వారాలు 365 రోజులు 8760 గంటలు 5,26,500 నిమిషాలు 3,15,30,000 సెకండ్లు ఈక్వల్ టు 1 year సార్. కానీ పిల్లలు రాసేదంతా 6 పేపర్లు ఇంటూ 3 గంటలు అంటే 18 hours ఎగ్జామ్ రాస్తారు సంవత్సరానికి. అంతా కష్టపడే బిడ్డలు. అప్పుడు లేని మొక్కుబడులు వస్తాయి, దేవుడా నేను పాస్ కావాలి, నా పక్కన మంచి వాళ్ళు ఉండాలి, చూసి రాయాలి, ఎన్నో కోరికలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే వాడు పేజీలుగా సార్, కేజీలు రాసేస్తారు. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏంటంటే మాట్లాడితే అడిషనల్ చేస్తారు. ఇంకొంతమంది టైం వేస్ట్ చేసిన బిడ్డలు ఏమంటారంటే వాడు ఇంకా దిక్కులు చూడడం, వాళ్ళ బాధలు వర్ణించడం. అవునా కదా. అంటే మంచి పని అనేది ఎప్పుడు వాయిదా వేయద్దు, అంతే కదా సార్. మంచి పని వాయిదా వేస్తే నీకు ఆటోమేటిక్గా అదే అలవాటు అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాతకాలం ఏంటి సార్, 24 hours 18 hours ఓల్డ్, అంటే పాతకాలం పురాతన కాలం నాటి మనిషి 18 గంటలు నిద్రపోయి 6 గంటలు తినేవాడంట.
ఈ కాలం మానవుడు 18 hours కష్టపడి 6 hours కూడా నిద్రలేదు ఇప్పుడు. అవును. అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే ఆ 6 hours కూడా మధ్య పక్కన మొబైల్ చెడగొడతా ఉంది టెక్నాలజీ. దాంతో ఏమవుతుందంటే నిద్రలేమి, మళ్ళీ వెంటనే యాక్సిడెంట్లు జరగడం, మన నియంత్రణ మనం కోల్పోవడం, చూడండి కంటి సమస్య, పంటి అన్నీ వచ్చేస్తున్నాయి కదా. అంటే కొంచెం అంటే నేను చెప్పడం ఏంటంటే దాన్ని మనం మనం చెప్పేంత కాదు, అందరికీ అన్నీ తెలుసు. లేదు సార్, మీరు మాట్లాడుతుంటే నాకు వినాలనిపిస్తుంది. అంటే మీరు ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నారంటే జనాలను, అంటే జనాలకు ఏం కావాలో మీరు అది చెప్తున్నారు. అంటే నాకు విషయం ఏమంటే సార్, కంటి ముందర యూనిఫామ్ వేసుకొని చూస్తుంటాం కదా సార్, బిడ్డలు పడే బాధలు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కొంతమందికి ఇప్పుడు బిడ్డలకు మెయిన్ ఆస్తి ఎవరు సార్? తల్లిదండ్రులకు ఆస్తి మెయిన్ పిల్లలే, అంతే కదా సార్. ఎప్పుడైతే ఆస్తి అంటే వాళ్ళ ఆస్తి మెయిన్, అంతే కదా, వాళ్ళ బతికేది వీళ్ళ కోసం, అంతే కదా సార్. నేను చాలా మంది చెప్తుంటాను, అమ్మ ఆడబిడ్డలకు చెప్తున్నాను, ఆడబిడ్డకి మామూలుగా నాన్న అంటే ప్రాణం కదా సార్. నేనేం చెప్తున్నాను, మీ నాన్న తల ఎత్తుకునే పని చేస్తారా, తల దించుకునే పని చేస్తారా? అబ్బాయిలకు చెప్తాను, నాన్న మీకు అమ్మ అంటే ఇష్టం కదరా, తల్లికి కొడుకు మీదనే ప్రాణం పెట్టుకుంటుంది సార్, నాన్న నువ్వు అమ్మను సుఖపెడతావా కష్టపెడతావా? చిన్నవాడు అంతే, చిన్న పదాలు సార్. అప్పుడు ఆ బిడ్డల్లో వాళ్ళకి మైండ్లో కనెక్ట్ అవుతాయి ఇట్లాంటి వర్డ్స్ కొన్ని, ఎలాంటి వాళ్ళని వింటారు సార్. అంటే దాంతో ఈ ఉంటాయి కదా సార్, ఫ్యామిలీ రకరకాలైనప్పుడు ఆ ధైర్యం చెప్పే ఉత్సాహంతో పిల్లలకు మనం ఏం చెప్తామంటే, వాళ్ళు ఆటపోట్లు ఎదుర్కొనేటప్పుడు మీరు తట్టుకొని బతకాలనే క్లాసుల్లోకి వెళ్ళినప్పుడు, అంటే కొంతమంది పాటలు పాడితే రాళ్ళు కరిగిపోతాయి, కొంతమంది పాటలు పాడితే రాళ్ళు పడతాయి. అసలు సూపర్ కొటేషన్ అది. అంటే నేనేమంటే ఆ సంగీతానికి ఉన్నంత ఇది ఉంది. ఎందుకంటే మనం అంటే పాటకంత అంటే సార్ వాళ్ళు ఎంతో గొప్పగా రాశారనమాట, గొప్ప భావాలతో. అంటే అదొకటి. ఆ సందర్భంగా మనం చెప్పాల్సింది ఏమంటే, పాటని నేను మాట రూపంలో ప్రాక్టీస్ చేశాను సార్. ఒక్కసారి సార్. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగేయాలి, ముళ్ళ మార్గాన్నే అన్వేషించాలి, అలుపే వస్తున్న కలలే గంటున్న పూల స్వర్గాన్నే అధిరోహించాలి, ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శ్లోకంతో నీతో నువ్వే సాగాలి, బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నువ్వే, గెలుపు నువ్వే, నారు నువ్వే, నీరు నువ్వే, పైరు నువ్వే, కోత నువ్వే, సిలువు నువ్వే, ఉలివి నువ్వే, శిల్పం నువ్వే, శిల్పివి నువ్వే, కలము నువ్వే, గలము నువ్వే, కవివి నువ్వే, కావ్యం నువ్వే, గాయం నువ్వే, గేయం నువ్వే, రవివి నువ్వే, పవివి నువ్వే, నింగిలో నా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లు కురిసేది, చెట్టు మీద పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేది, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు రావడం అన్నది మామూలే సార్. అసలు ఆ పాటను మీరు మాట రూపంలో చెప్పడం అసలు సూపర్. అంటే కొంతమందికి పాటలంటే ఇష్టం, కొంతమందికి మాటలంటే ఇష్టం. అది ఈరోజు నేను పలకడం నా అదృష్టం. ఎందుకంటే దీక్ష దక్షతలకు మారు పేరినటువంటి మహానుభావుడు పరమశివుడు, దీక్ష దక్షతలకు మారు పేరినటువంటి దేవదేవుడు పరమశివుడు. ఆ యొక్క భగవంతుని పేరు మీద శివ స్టూడియోస్ని స్థాపించిన మీకు నా హృదయపూర్వక వందనం, అభివందనం సార్. నిజం చెప్తున్నా, జస్ట్ మాటలు ఇవన్నీ అసలు ఎట్లా చెప్తున్నారు మీరు? అంటే నాకు ఏదో సార్, అంటే స్పాంటేనియస్గా మనకు కొన్ని మంచి అంటే ఒకటి సార్, మనస్సు బాగున్నప్పుడు మనం ఏమన్నా పలకచ్చు సార్. మనస్సు అనేటువంటిది అలాగే దాని మీద మనం ఇంట్రెస్ట్ ఉండాలి, చెప్పగలగాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే అతి భాగ్యవంతుల నిలయం భాగ్యనగరం అనొచ్చు, లేదా కూలివాడు మొదలుకొని కోటీశ్వరుడి వరకు నీడనిచ్చి గూడునిచ్చి ఆదరించేటటువంటి మహానగరం మన భాగ్యనగరం. అలాంటి భాగ్యనగరంలో విద్య ద్వారా ఎంతోమంది భాగ్యవంతులు అవుతున్నారు, వ్యాపారం ద్వారా భాగ్యవంతులు అవుతున్నారు, ఎలా సార్. అలాగే కసితో కృషితో ఋషితుల్యులుగా అంచెలంచెలుగా అంచనా వేయలేనంత కంచి గాలి గోపురం అంత ఎత్తు ఎదిగే మనస్తత్వంతో ఎంతో మహనీయులు నివసిస్తున్నటువంటి ప్రపంచం మెచ్చిన నగరం మన భాగ్యనగరం. అందులో మీరుండడం అది మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మన తెలుగు భాషకున్న గొప్పతనం, తెలుగు భాషకున్నటువంటి మన అమ్మ భాష
ప్రత్యేకంగా ఏదో చిన్న చిన్నవి అవన్నీ మనం మాట్లాడొద్దు, కానీ ఎంతైనా కానీ ఆ పిలుపుకి అంత విలువ ఉంది, ఆ పలుకుకి ఆ ఒక భావన ఉంది. అదే మన స్ఫూర్తితోనే నేను కొన్ని మహానుభావుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కలం సాక్షిగానే ఆ రెండు లైన్లు అనేవి కొన్ని సందర్భాల కాడ కొంత మన మెదడును కదిలిస్తాయి సార్. ఆయన రచించినటువంటి ఎన్నో రచనలు ఉన్నాయి మనకు అవి. ఆయన దాంతో మనకు వచ్చి ఒక గొప్ప మాట చెప్పాడు. సాధించే స్థిరమతి ఉంటే అవరోధాలు తొలగిపోతాయి, చొరబారే వేళ్ళుంటే రాళ్ళై పొరలుగా విచ్చుకుపోతాయి. ఎత్తిన సీసా దించకుండా తాగేస్తే మిగిలేదే మగత, పట్టిన పట్టు విడవక గమ్యం ముట్టినప్పుడే అది ఘనత. ఎంత గొప్పగా రాశాడు సార్ ఆయన. పనికొచ్చే ప్రతిభంటూ ఉంటే సిఫారసుతో అవసరమేముంది? అవును, పనికొచ్చే ప్రతిభంటూ ఉంటే సిఫారసు అవసరమేముంది? కదిలే సత్తా కలిగిన ఒంటికి కర్రతో పని ఏముంది సార్? సంతలోన వెలకట్టి కొనేసే సరుకు కాదురా స్నేహం, స్వచ్ఛమైన స్నేహం ముందు ఏ ఐశ్వర్యమైన దాసోహం. ఇది కూడా ఆ మహానుభావుడు రచించింది. అలాగే ఇంకొకటి ఏమంటే సార్, మన నీచులతో సావాసం చేస్తే నీకు హాని కాకుంటుందా? చేపల బుట్టకు పక్కన ఉంటే చెడు వాసన రాకుంటుందా? అలాగే ఇంకొక మాట చెప్పాడు సార్, పరిశ్రమించే కృషి జీవనానికి పని బరువు అంటూ ఉంటుందా? ఇన్ని కొమ్మలే ఎలామైనని ఏ చెట్టైనా అంటుందా? పరిశ్రమించే కృషి జీవనునికి పని బరువు అంటూ ఉంటుందా? ఇన్ని కొమ్మలే ఎలామైనని ఏ చెట్టైనా అంటుందా? ఎంత స్ఫూర్తినిచ్చే వాక్యాలు సార్ ఇవి. అదేవిధంగా ఆయన చెప్పింది ఏంటంటే సార్, ఎప్పుడెవరితో ఏ పని ఉంటుందో చెప్పలేము ఈ లోకంలో, పిచ్చి కాకి విలువ ఉంటుందో ఈ పిండం పెట్టే సమయంలో. బలగం సినిమా చూశారు కదా. ఎప్పుడెవరితో ఏ పని ఉంటుందో చెప్పలేము ఈ లోకంలో, పిచ్చి కాకి విలువ ఉంటుందో ఈ పిండం పెట్టే సమయంలో. అదేవిధంగా తీసుకుంటే సార్, ఇల్లు పని పూర్తయ్యే వరకే పనివాళ్లతోటి సంబంధాలు, ఉన్న ఆస్తి తనదయ్యే వరకే కన్నవారితోటి అనుబంధాలు. ఇది ఎప్పుడో 1998లో సార్ రాసేశారు అవన్నీ. కానీ ఇప్పుడు ఉందా అది? ఏం లేదు సార్, ఎంత ముందే ఊహించి రాశారు వాళ్ళు. అలాగే మళ్ళీ గొప్ప విషయం చెప్పాడు సార్ ఆయన, సాధించే స్థిరమతి ఉంటే అవరోధాలు తొలగిపోతాయి, చొరబారే వేళ్ళుంటే రాళ్లే పొరలుగా విచ్చుకుపోతాయి. ఎప్పుడు కొత్తగా పొంగే ప్రతిభకు ఇంకే ప్రసక్తి ఉంటుందా? నిత్యం దూకే జలపాతానికి నిలిచే క్షణమంటూ ఉంటుందా? ఇవన్నీ కూడా నేను అప్పుడప్పుడు కొంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అందులో భాగంగా ఇంకొక గొప్ప విషయం, దీక్షగా పనిచేయందే మనిషికి కార్యసిద్ధి ఎలా లభిస్తుంది? తేనెటీగను చూసి తెలుసుకుంటే అది బాగుంటుంది. అవన్నీ కంపేర్ చేసి రాశారు వాళ్ళు. ఇంకొకటి రాశారు మల్లెమాల గారు, కష్టములకు జంకి కర్తవ్యమును వీడునట్టివాడు విజయమందలేడు, వెదురు గాయపడక వేణువై మ్రోగున మహిత వినయశీల మల్లెమాల. ఇంకొక గొప్ప విషయం సార్, అంటే ఇప్పుడు మన ప్రభుత్వాలు అంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ వర్గాలు అందరూ నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ మంది కోట్ల జనాభా కాబట్టి ప్రజలకు కూడా ఒక బాధ్యత పెరిగి తన బిడ్డల పైన ఒక అంటే సార్ డేగ కన్నులాగా నిఘా పెట్టకపోతే కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సార్ అందరూ చేస్తున్నారు, కానీ మనం అలానే అనడం అంటే మన ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. అంటే నేను బాధ్యత గల ఉద్యోగిగా చెప్తున్నాను సార్. వీళ్ళు కూడా అంటే ఒక విషయం చెప్తున్నారు సార్, మన ఇంటి పక్కన గజదంగా ఉంటే మనకు నిద్ర ఎట్లా వస్తుంది సార్? ప్రమాదం వాడికా మనకా? ఇప్పుడు మేలుకోవాల్సింది ఏమంటే మన యూత్ని మన బిడ్డలు మనం కాపాడుకోవాలి. ఇప్పుడు యూత్కి మీరు ఏమైనా చెప్పాలంటే ఏమని చెప్తారు? మెయిన్ ఏంటంటే పిల్లల్ని అపురూపంగా అంటే చూసుకుంటారు, అంటే వాళ్ళ మనస్తత్వాలు సార్, లేదని నేను చెప్పలేదు, కానీ అంటే మీ బిడ్డల్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొంతమంది గాజు పెంకు ఉంది కదా సార్, గాజు బొమ్మలో పెట్టి పెంచడం. అంటే అపురూపం అంటే దానికి కూడా ఒక స్థాయి ఉండాలి సార్. అంటే చిన్నప్పటి నుండే బిడ్డలకు కుటుంబం యొక్క పరిస్థితిని వాళ్ళకి వివరించగలగాలి. ఆర్థిక పరిస్థితి,
కుటుంబ పరిస్థితి వివరించగలగాల. రెండోది కాసేపు వాళ్ళతో స్పెండ్ చేయగలగాల. కానీ అది మనం అనుకున్నంత ఈజీ కాదు సార్. ఇప్పుడు ఏమైందంటే పెరుగుతున్నటువంటి జీవన ప్రమాణాలు, ఉరుకుల పరుగుల జీవితాలతో, అంతే కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అంటాం కదా సార్, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళకి. మనం అనుకుంటున్నాం కానీ మన పెద్ద వాళ్ళు సరదాగా చెప్తారు కదా సార్, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అంటే బ్యాచులర్ లైఫ్ బెస్ట్ గురు అని చెప్తుంటారు. కానీ అది జీవిత అట్లని వాళ్ళ పూర్వీకులు అనుకుంటే మనం భూమి మీద ఉండేవాళ్ళం కాదు కదా సార్. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి సార్, మెయిన్ వచ్చి హక్కులతో పాటు బాధ్యతలు ఉండాలి. హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నప్పుడే అది మనం ఖచ్చితంగా రాణిస్తుంది. అలాగే మెయిన్ నేను ఒక దయచేసి నా విన్నపం ఏమంటే, మీరు అన్నారు కదా అప్పుడే చెప్పారు, అంటే మీ గురువుల పట్ల అనేటప్పుడు ఒక గురువు గొప్పతనం గురించి మా గురువు గారు డాక్టర్ సి నారాయణ స్వామి గారు, ప్రిన్సిపాల్ జ్యోతిరావు పూలే స్కూల్ వేటపాలెం. ఓకే. ఆయన దాదాపు 12-13 పీజీలు చేశాడు సార్. సార్ ఒక 2 లైన్లు రాశాడు గురువు మీద. ఆయన విజ్ఞానమనే జ్యోతులను వెలిగించి అజ్ఞానమనే చీకటిని తొలగించి సుజ్ఞాన పథంపై ప్రజ్ఞాన భాస్కరుడై జగతిని నడిపించేవాడే గురువు. గురువు మన జ్ఞాన దాహాన్ని తీర్చే రక్షిత మంచినీటి చెరువు. గురువంటే తెలుసుకో, గుండెలోనే దాచుకో, అక్షర బ్రహ్మనిపుడు ఆత్మలోనే తలుచుకో. దేవుని కంటే గురుదేవుడే గొప్పవాడని సాందీపని పాదాలు స్పృశించి సర్వ జగతికి చాటాడు సర్వజగద్రక్షకుడు. సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడి చేతిలో పెట్టే ముందు జనక మహారాజు ఒక మాట అన్నాడంట, అయ్యా రామచంద్ర, మీరు శివధనస్సుని ఇరగొట్టారనో, దశరథ మహారాజు బిడ్డనో, కోసల దేశాధినేత బిడ్డనో నా బిడ్డని మీకు ఇవ్వలేదు. విశిష్టుడైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడని చెప్పి నా బిడ్డని నీకు ఇచ్చాను నాయన అంటే అది సార్ గురువు యొక్క గొప్పతనం. అలాగే రాముణ్ణి సకల గుణాభిరాముణ్ణి చేసినటువంటి వశిష్ఠుడు విశ్వామిత్రుడు. అలాగే శ్రీకృష్ణుని పరంధాముని చేసినటువంటి సాందీపని మహర్షి గారు, అర్జునుని సర్వశ్రేష్ఠ ధనుర్ధారిని చేసినటువంటి ద్రోణాచార్యుడు. అలాగే ఇలా అంటే గురువుల గురించి మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే సార్ ఎంతోమంది ఇప్పుడు మనం వాళ్ళని వెలకట్టలేము. అంటే గురువుల యొక్క స్ఫూర్తి ఇప్పుడు అంతెందుకు సార్, వెంకటేశ్వర స్వామి దగ్గరికి అన్నమయ్య గారు వెళ్ళి గురువుగారు మీ వల్ల నాకు ఎంత మంచి పేరు వచ్చింది తెలుసా అని అడిగితే, నాయన అన్నమయ్య, మీరు నా పైన నువ్వు అంటే 32,000 సంకీర్తనలు రాశావు కాబట్టి నాకు అంత మంచి పేరు వచ్చిందని చెప్పాడు గురువుగారు. శిష్యుడైన అన్నమయ్య గారు ఏమన్నారు, మీరు ఉండబట్టే కదా నేను రాసింది. లేదు నువ్వు రాస్తే నాకు పేరు వచ్చింది, మీరు అంటే ఉండబట్టే కదా పేరు వచ్చిందంటే ఎంత గొప్పతనం సార్ ఇది. అందుకే ఒక మాట ఏమంటే సార్, ఒక గొప్ప విషయం ఏమంటే తల్లిదండ్రుల ద్వారా ప్రసాదితమైన ఆస్తి అది నీకు ఏనాడైనా పలుకుతుంది స్వస్తి. గురుదేవుల ద్వారా సంతృప్తిప్తమైన ఆస్తి అది కలకాలం చేస్తుంది నీతో దోస్తి. నిజమే, చదువుకున్న చదువు ఎప్పటికైనా ఉంటుంది. అంతే. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే తల్లిదండ్రుల ద్వారా ప్రసాదితమైన ఆస్తి అది ఏనాడైనా పలుకుతుంది నీకు స్వస్తి. అంటే అంటే షేర్లు చేయాల్సిందే కదా సార్, అన్ని భాగాలు పెట్టుకొని పోవాల్సిందే. అదే గురుదేవుల ద్వారా సంతృప్తిప్తమైన ఆస్తి కలకాలం చేస్తుంది నీతో దోస్తి. అందుకే లోకంలో సూర్యచంద్రులు ఉదయిస్తే లోకానికి వెలుగొస్తుంది, కానీ గురుదేవుని యొక్క జ్ఞానకాంతి కిరణాల వల్ల మన జీవితాలకు వెలుగొస్తుందని తెలుసుకోవాలి. అందుకే ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని తయారు చేయలేడు, ఒక ఇంజనీర్ని తయారు చేయలేడు, ఒక సైంటిస్ట్ని తయారు చేయలేడు, ఒక కలెక్టర్ ఇంకొక కలెక్టర్ని తయారు చేయలేడు. అదే ఒక ఉపాధ్యాయుడు అనుకుంటే ఎంతమంది ఇంజనీర్లనైనా, డాక్టర్లనైనా, శాస్త్రవేత్తలనైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా చేసేటటువంటి అక్షర శిల్పి ఎవరంటే అక్షరాంజలి మనము మనస్ఫూర్తిగా తెలియజేసింది ఒక గురువుకే సార్. ఆ యొక్క గురువు యొక్క బాధ్యతని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలి. ఈ యొక్క చిన్న అంటే కొన్ని సంఘటనలు జరిగాయి, అవి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉంటాయి, కానీ
దురదృష్టకరం. అవి జరగకూడదని భగవంతుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన మెరుగైన సమాజం అనేటువంటిది ఒక విజ్ఞానంతోనే సాధ్యం. అందుకే విద్యావంతుడిని విశ్వమంతా ప్రేమిస్తుంది, అంటే ఆరాధిస్తుంది. విద్యావంతుడిని విశ్వమంతా కూడా చేతులెత్తి నమస్కరిస్తుంది. కాబట్టి ఆ జ్ఞానానికి ఉన్నటువంటి విలువది. కొంతమంది అంటుంటారు ఏమని, మాకు ఆస్తిపాస్తులు లేకపోయినా మా బ్రెయినే మాకు ఆస్తి సార్ అంటారు. ఇంకోటి ఆస్తిపాస్తులు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. అంటే రీసెంట్గా నేను ఒక చిన్న స్టోరీ చూడడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు అంటే సైకిల్ పైన ఉన్నోడికి నాకు బైక్ కావాలని చెప్పేసి అనుకుంటాడు, బైక్ పైన ఉన్నోడికి కార్ కావాలనుకుంటాడు, కారు పైన ఉన్నోడికి ఫ్లైట్ కావాలనుకుంటాడు. అంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఎవ్వరూ సరిదిద్దుకోలేకపోతున్నారు, అంటే ఏదో ఆశిస్తున్నారు. అంటే ఉన్న దాంట్లోనే సరిదిద్దుకోవాలంటే అసలు ఏం చేయాలి? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. కోరికలు, మనిషికి ఆశాజీవి అంటే ఆశని చాలా పెద్దది. అవును. నేను ఒక సందర్భంలో గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి దయచేసి గుర్తు చేస్తున్నా. నేలను తాకాలని నింగికి ఆశ, నింగికి నిచ్చెన వేయాలని మనసుకు ఆశ, పంటగా మారాలని పైరుకు ఆశ, జంటగా వెలగాలని ఒంటరి ఆశ, గెలుపన్నది రేపన్నది ప్రతి మనిషికి ఆశ. ఆశ నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశ దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశ వెంట ఆచరణలో ఉంటే అద్భుతాలు నీ సొంతం, మరచి నిద్రపోతే అందదు నీకు ఏ వసంతం అన్నారు. ఇప్పుడు కంపారిజన్ వల్లనే మనకు కష్టాలు. కంపారిజన్, ఉన్నదాన్ని డెవలప్ చేసుకోండి, ఉన్నదాంతో అంటే మీ సంతృప్తికి, అంటే తృప్తికి హద్దులు లేవు, ఆశకు హద్దులు లేవు, కానీ తృప్తికి హద్దు ఉంది. కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు, అంటే సర్దుబాటు మనస్తత్వం అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే ఒక చిన్న స్టోరీ చదివిన నేను. ఒక రాజుగారి దగ్గర, ముగ్గురు సంతానం ఆయన తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ముగ్గురిని పిలిచి 3 ధాన్యం గింజలు ఇచ్చాడంట. పెద్దవాడు ఏం చేస్తాడంటే దాన్ని భద్రంగా ఒక బరిని, అంటే ఒక డబ్బాలు ఎత్తిపెట్టాడు, దాచిపెట్టాడు. రెండో వాడు ఏం చేస్తాడంటే ఈయన పని లేకుండా ఇచ్చాడని ఇస్త్రీ పారేసి మళ్ళీ చూసుకుందామని బయట పారేస్తాడు. మూడోవాడు కారణం లేకుండా మా నాన్నగారు నాకు ఇవ్వలేదని 10 రోజులు ఆలోచించి ఒక నీరు పారుతున్న ప్రదేశంలో దాన్ని పాతిపెట్టాడు. ఆఫ్టర్ 2 years, 2 సంవత్సరాల తర్వాత రాజుగారు ఇక్కడికి విచ్చేశారనమాట. విచ్చేస్తే ఏమైందంటే, ఆయన వచ్చేసాడు కదా, వచ్చిన తర్వాత సరే మొదట అబ్బాయి, ఏది నాన్న నేను ఇచ్చిన గింజలు ఎక్కడ అంటే, పెద్దగా నాన్నగారు మీరు ఇచ్చిన గింజ అని చూపిస్తాడు. పెద్ద డబ్బాలో భద్రంగా దాచానండి. రెండోవాడు ఏమంటాడంటే, అదే మీరు ఇచ్చిందా, ఒక నిమిషం ఆగని చెప్పి అట్లా ఇట్లా చూసి ఏదో మూలండి తెచ్చి ఇదే నువ్వు ఇచ్చింది అంటాడు. ఏం చేస్తాం, సర్లే బాబు అంటాడు. మూడోవాడిని ఎక్కడంటే తీసుకుపోయి ఒక గదిలో తీసుకుపోయి, మీరు ఇచ్చినటువంటి దాన్ని నేను భూమిలో పాతాను, దాంతో పండిన ధాన్యం ఇది అన్నాడంట. ఓహో, ఇతనికి ఉన్నదాన్ని డెవలప్ చేసుకునేటటువంటి తత్వం ఉందని చెప్పి వెంటనే ఏం చేశాడంటే ఆయన దాన్ని అతనికే పట్టం కట్టి మళ్ళీ ప్రశాంతంగా, ఎందుకంటే పేరెంట్స్ కూడా ఆస్తుపాస్తులు సంపాదించిన తర్వాత బిడ్డల కోసం వాళ్ళు సంపాదిస్తారు. దాన్ని వీళ్ళు అంటే దుర్వినియోగం చేయకుండా, ఇప్పుడు పూర్వీకులు అది సైక్లింగే కదా సార్, పోతా ఉంటుంది. అంటే మా తాతలు ఇచ్చింది తాతలు ఇచ్చిన నాన్నగారు, వీళ్ళు రేపు ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఎన్ని దేశాలు ఏమో నాకు తెలియదు, కానీ మన భారతదేశం పరంగా తీసుకుంటే ఏమైందంటే సార్, ఒక తరానికి మధ్య కొంతమంది అంటే ఓడలు కూడా బళ్ళు అవుతాయి కదా సార్, కొన్ని సందర్భాల్లో హార్డ్ వర్క్ చేసేవాళ్ళు పైకి వస్తుంటారు, కొంతమంది టైం బాగలేక లేదా వాళ్ళు చెప్పుకుంటారు కదా సార్, ఇట్లా ప్లస్లు మైనస్లు ఉంటాయి. కాకపోతే కొన్నింటి కూడా సర్దుబాటు మనస్తత్వం ఉంటే అది వాళ్ళ స్థాయి, అది మన స్థాయి, ఇది అర్థం చేసుకో. ఇప్పుడు కొంతమంది కొటేషన్ చదివిన, కారు లేదని అంటే బాధపడద్దు, నీకు కాలు ఉన్నది సంతోషించు అంటారు. అంటే కాకి కూడా కారు మీద కూర్చుంటుంది. దీనిలో ఇంకొకటి ఉంది సార్, అడ్జస్ట్మెంట్ మెంటాలిటీకి చెప్పడానికి ఏమంటే, ఒక మహానుభావుడు చెప్పాడు, సంపత్ కుమార్ గారిని పెద్ద ఆయనతో కలిసినప్పుడు ఇటీవల మదనపల్లి టౌన్లో, కోతి, కుక్క, కాకి. కోతి ఏం చేస్తుంది సార్, ఆహారాన్ని ఇక్కడ నిండా తింటుంది, మళ్ళీ దవళ్ళు కూడా పెట్టుకుంటుంది, మళ్ళా ఏదైనా పక్కనున్న కోతి వస్తే లాక్కుంటుంది, తరుముతుంది మళ్ళీ అది, అంతే కదా, అది కోతి లక్షణం. కుక్క ఏం చేస్తుంది, ఉండేది ఎంగిలాకు, ఇది తిందు పక్కన తినేది. కానీ దాంతో ఇంకో గొప్ప గుణం కూడా ఉంది, అది ఆఖరి విశ్వాసంతో ఉన్నింది అనుకోండి, ఆఖరి రెండు ఉంది, ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. అదేం చేస్తుంది తెలుసా, తన యజమాని నమ్మింది అనుకోండి, అంత ముద్ద పెడితే జీవితాంతం కంటిన్యూగా కాపులా ఉండిపోతుంది. రెండోది
క్షణంలో మేలుకుంటుంది అది. ఎంత నిద్రలో అసలు అది దానిపైన రీసెర్చ్ నాకు తెలియదు కానీ అంటే ప్లస్ ఉంది మైనస్ ఉంది. అంటే అది మన కాకి చూస్తే ఒక అంత ఫుడ్ కనబడితే 10 కాకుల్ని పిలిచి అంత కలిసి హ్యాపీగా తింటాయి. అంటే మనం గమనిస్తున్నాం కదా సార్ ఈ మధ్య కలకాలం కొంతమంది ఏం చేస్తారంటే కాకి కూడా దూరదృష్టి ఎక్కువ, అది ఫుడ్ దాచిపెట్టుకోవడం అంట రకరకాలు చెప్తుంటారు. కానీ చిన్న చిన్న స్టోరీస్ని కూడా పేరెంట్స్ బిడ్డలకు కూర్చోబెట్టుకొని చెప్తే చాలా బాగుంటుంది సార్. నిజంగా సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో 16 ఇయర్స్కే లవ్ అని చెప్పేసి, అంటే లవ్ అట్రాక్షన్ చాలామందికి తెలియదు. సో లవ్ చేసుకుంటున్నారు అంటే తను వదిలేసిందని చెప్పేసి అబ్బాయిలు సూసైడ్ చేసుకోవడం, అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం ఇవి చాలా జరుగుతున్నాయి. ఇవే కాకుండా పిల్లలు అంటే నేను ఫెయిల్ అయిపోయినా అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం, 10th ఇంటర్లో అదొకటి, ఇట్లా చాలా జరుగుతున్నాయి. అంటే ఇంట్లో ఫోన్ ఇప్పలేదని చెప్పేసి పిల్లలు సూసైడ్ చేసుకోవడం ఇట్లా చాలా జరుగుతున్నాయి. వాటిని ఆపాలంటే అసలు ఏం చేయాలి? ఆపాలంటే మెయిన్ ఫ్యామిలీ నుంచి సార్. మళ్ళీ మొదటికే వస్తా. ఓకే, ఇక పేరెంట్స్ పైన, ఇంకా పేరెంట్స్ ఇంట్లో అట్లా మెయిన్ బాధ్యత వాళ్ళది. అదే. ఆ తర్వాత ఫస్ట్ పేరెంట్ రోల్ ఉంటుంది, ఫ్రెండ్ రోల్ ఉంటుంది, సొసైటీ రోల్ ఉంటుంది, సమాజం కదా సార్ ఇది. వాడు పక్కన చూసే కదా. ఇప్పుడు మన హోటల్కి 2 ఇడ్లీ ఆర్డర్ ఇస్తాము, పక్కనోడు పూరి తినంగానే 2 పూరి తినంటే బాగుండంటాం. అవును. అంటే ఎప్పుడైతే మనం అంటే పక్కన వాళ్ళతో మనం పోల్చుకోవడం మొదలు పెడతామో మనం ఆటోమేటిక్గా మనకు ఒక మానసికమైనటువంటి ఆందోళన మొదలవుతుంది సార్. మానసిక ఆందోళన మొదలవుతుంది. అందులోనూ మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం ఏంటంటే బిడ్డలకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నోట్లో మనకు దంతాలు ఎన్ని ఉంటాయి సార్? 32 ఉంటాయి. 4 ఒకటే కదా. 4 ఎన్ని మంచి పనులు చేస్తుంది సార్? అవునా కదా. అంటే దాంతో పొరపాటున ఇన్ని మంచి పనులు చేసే నాలుక పొరపాటున దంతాలకు దొరికితే కసక్కని కొరికేస్తాయి. అవును. దీని అర్థం ఏమంటే ఒక 32 శత్రువుల మధ్య ఒక నాలుకే ధైర్యంగా బతుకుతుంటే మనం ఎందుకు బతకూడదని ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు చీమ మీద ఒక చిన్న డ్రాప్ వాటర్ వేస్తే అది గిల్ల 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 అని కొట్టుకొని బయట వస్తుంది. భగవంతుడు ఇంత పెద్ద శరీరాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇదే జీవితం అనుకుంటున్నారు కదా సార్. క్షణికావేశం. అందులో నేను చెప్పాను కదా సార్, 16 ఏళ్ల వయసు పడిపడి లేసే మనసు. చిరంజీవి గారు మూవీలో పట్టుకో కళ్ళెమేసి పట్టుకుంటారు. అందుకే పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక ఇంటర్ అంటే ఒక హంటర్, నీ జీవితానికి ఒక అద్భుతమైన పెయింటర్ రా బాబు అని ఎత్తుకుని హాస్టల్లో పడేస్తారు 2 years. అది కాపాడుకోవాలంతే. ఆ టైంలో వాళ్ళని కాపాడేదానికోసమే తప్పను సార్. గమనించండి. ఇప్పుడు వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చే లోపల ఏమనిపిస్తుందంటే ఎవరేం చెప్పినా అంటే అది శారీరకమైనటువంటి ప్రభావం, అంటే ఏజ్ ఎఫెక్ట్ అనమాట. మళ్ళీ అది దాటుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది. అప్పుడే ఇప్పుడు సమస్య ఎంత వచ్చింది అక్కడే. ఇప్పుడు ఇంక స్టార్ట్ వాళ్ళు ఏమంటారంటే దాంతో కంపారిజన్స్. ఇందులో మనకు మీకు తెలియదేమో సార్, సోషల్ మీడియా ప్రపంచం. ఇప్పుడు మనకు గ్లోబ్ జేబులోకి వచ్చేసింది. మరోసారి ఇప్పుడు ఏంటంటే నెట్లో చిక్కుకున్నాం మనం. అవును. ఇంక టక ఇప్పుడు రియల్ ప్రపంచం ఏంటో తెలియదు కానీ ఇప్పుడు రియల్ ప్రపంచంలో బతికేస్తున్నాం. రియల్ ప్రపంచం కన్నా రియల్ ప్రపంచం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే వాళ్ళు ఎక్కడ తక్కువ కదా సార్. నీ పని చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు కుళ్ళు కుతంత్రాలు ఇవే ఎక్కువ అయినాయి. కానీ దాన్ని మనం పదే ప్రస్తావించకుండా మనం ఉన్నంతలో కొంతమంది మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు చెప్పారు కదా సార్, పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యము, పత్రిక ఒక్కటున్న మిత్రకోటి, ప్రజకు లేదు రక్ష పత్రిక లేనిచో నవయుగాల బాట నార్ల మాట. కార్ల వెంకటేశ్వరరావు గారు అప్పుడు మహానుభావుడు. అంటే పత్రికా ప్రపంచం కానీ ఎవరైనా కూడా కానీ అక్కడక్కడ ఏం చేయాలంటే సార్, నెగిటివ్నే మనం తీసుకుంటూ పోతే నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతాం. అది కానీ నా సబ్మిషన్ ఏమంటే ఎక్కడ మంచి ఉంటుందో దాన్ని మనం కొంచెం నిదానమైన చూపించగలిగితే మైండ్ సెట్స్ ఎందుకు మారవు సార్? కానీ ఇప్పుడున్న జనరేషన్ ఈ సమాజం మొత్తం ఏం చూస్తుంది? బ్యాడ్ని ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. కానీ దాన్ని మనం ఆపలేము. కానీ మనం అనుకోవడం ఏమంటే మనం దాన్ని మంచిని చూపిస్తారా? మంచి కావచ్చు, కనువిప్పు అది కూడా ఉన్నాయి చాలా చోట చూపిస్తాను, లేదని నేను చెప్పలేదు. ఒక చిన్న మంచి పని కూడా ఫోకస్ అయితే బాగుంటుంది కదా సార్. ఒక చిన్న మంచి పని కూడా ఫోకస్ అయితే, ఇప్పుడు నెగిటివ్ అంటే నెగిటివ్ పోతానే ఉంటుంది. అవును. ఇప్పుడు వన్స్ మైండ్లో అనుమానం స్టార్ట్ అయింది అనుకోండి సార్, అది మొత్తం అది ఉంటుంది. ఇప్పుడు ఒక ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఏమంటే స్టమక్ పెయిన్ సార్ అనింది. మైండ్లో ఫిక్స్ ఆమెకి. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, అమ్మ నీకు నార్మల్ ఉందంటే, లేదు సార్ మీరు సరిగ్గా చూడలేదు, నేను ఇంకో చోటుకి వెళ్తాను. ఆయన చెక్ చేశాడు. సరే బెంగళూరు డాక్టర్ గారు చూసి, లేదండి మీకు నార్మల్ అన్నారు. లేదు సార్ స్టమక్ పెయిన్గా సమస్య, మైండ్లో సమస్య.
నేరుగా హైదరాబాద్ వచ్చింది. అక్కడ ఓ తెలివైన డాక్టర్ నేను సర్జరీ చేస్తాలేమో అన్నాడు. ఈమె సైకాలజీ చూసేసాడు ఆయన. అదే మనకి మైండ్ సెట్ చూశాడు. కడుపు అంటే సర్జరీ చేశాడు అనమాట. జస్ట్ లైక్ 4 కుట్లేసి అమ్మా నీకు సర్జరీ చేశాను, కడుపు నొప్పి తీరిపోయింది పోమ్మంటాడు. అవును డాక్టర్ గారు, ఎందుకు వచ్చింది నాకు కడుపు నొప్పి అని అడిగింది. ఆయన జస్ట్ అలాంటి ఒక స్మాల్ గ్లాస్ ఉంది కదా అంటే జార్, దాంతో ఒక సన్న పొడగాటి పామును వేసి పెట్టుకొని ఇది నీ కడుపు ఇదే ఉండింది దీన్ని తీసేసినానులే అంటాడు. అబ్బా మీరు సార్ మంచి డాక్టర్, దాన్ని ఇన్ని రోజులు ఎవరు తీయలేకపోయినారు సార్, నిజంగా మీరు దేవుడు సార్, ఇందు సార్ పైసలు తీసుకొని ఎంత కావాలంత తీసుకొని ఆమె సంతోషపడింది. తీరా చూస్తే ఇంటికి వచ్చింది. అంటే ఈడ మీనింగ్ ఏంటి, సమాజానికి మంచి రోజులు లేవు అలానే కాదు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మలకు చుట్టుపక్కల వాళ్ళు వస్తారు కదా సార్, ఏమ్మా ఎలా ఉంది, స్టమక్ పెయిన్ ఉంటున్నావి, సొసైటీ కదా సార్ ఇది. అవునమ్మా ఇక్కడ మా బాగా కాలే, బెంగళూరులో బాగా కాలే, హైదరాబాద్లో పోయినా ఒక డాక్టర్ ఉండే ఆయన నాకు ఆపరేషన్ చేసిందమ్మా, దో చూడు దీని వల్ల నాకు ఈ సమస్య అమ్మా, ఈ పాము వల్ల అంటే అన్నీ చూపిస్తుంటుంది. అవునా, లాస్ట్లో ఒక అనుమానిస్ట్ వస్తుంది. అనుమానిస్ట్ అవునక్క డాక్టర్ పాము అయితే తీసినాడు కదా, దాని గుడ్లు ఎక్కడ అనమాట. మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అరే లోపల ఉన్నాయని ఇప్పుడు అదే ఇప్పుడు వచ్చిండేది. ఇప్పుడు ఏమంటే ఏమవుతుంది, ఏదో చెప్పారంట కదా సార్, ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే చెప్తున్నాం కదా సార్, రోజు వేసుకునే గుట్కా యమలోకానికి ఎక్కిపోయే జట్కా. అయితే మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు కాబట్టి టీం వర్క్ గురించి చెప్పండి సార్. టీం వర్క్ అంటే సార్ ఇప్పుడు క్రికెట్ అంటే అందరికీ చాలా కోట్ల మందికి అభిమానం. అవును. ఒక 2 దేశాలు అనుకుంటాం, మన ఇండియా, ఇంగ్లాండ్ ఉండొచ్చు, లేదా ఆస్ట్రేలియా ఉండొచ్చు, పాకిస్తాన్, ఏ దేశమైనా ఉండొచ్చు. అంటే స్ట్రాంగ్ టీమ్స్ ఎంటర్ అయినప్పుడు మనకి ఏమొస్తుందంటే మనం అందరం కూడా పని కూడా పోస్ట్ పోన్ చేసుకొని వన్ డే కావచ్చు, T20 కావచ్చు, టీవీలకు అతక్కపోతాం. ఇప్పుడు మొబైల్కి అయితే అంటే ఎన్ని పనులన్నా ఉన్ని చూస్తుంటాం. అవును. ఎంతసేపటికి మన దేశం గెలవాలని మనం ఆలోచిస్తాం, వాళ్ళ దేశం గెలవాలని వాళ్ళు ఆలోచిస్తుంటారు. దాంతో టీమ్ స్పిరిట్తో ఆడినటువంటివి ఎట్లయినా గడ్డుపడతాయి. టీమ్ స్పిరిట్ లేనివి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఒక 60 బాల్స్ ఉంటాయి మన ఇండియా చేతిలో. 60 బాల్స్ 30 రన్స్ కొట్టాలి, 5 వికెట్స్ ఇన్ ద హ్యాండ్. మన ఫేస్లో గ్లో వచ్చేస్తుంది. పక్కన డాడీ ఉన్నా కూడా డాడీ బా విరాట్ డాడీ, ధోని కుమ్మేశాడు డాడీ, సూపర్ మమ్మీ 6 మమ్మీ అని చెప్పి అమ్మని నాకు కూడా తోసేస్తాం ఇట్లా సోఫాలో కూర్చొని. అంటే నీ జోష్ అబ్బా ఈయన కొట్టినారా బై 6లు అమ్మని ఊగిపోతాం. అది ఫస్ట్ వన్డే. అదే సెకండ్ వన్డేలో దేశం ప్రత్యర్థి ఏదన్నా ఉండి సార్ 30 బాల్స్ 60 రన్స్ కొట్టాలి, ఓన్లీ ఒకే వికెట్ ఉంటుంది. కూర్చునేది కాదు, లోపల తిట్టుకుంటారు, బాల్ తినేసినారు, వేస్ట్ వాళ్ళబ్బా అదబ్బా ఇదబ్బా వీళ్ళంతా అంతేలే, ముందే అతను ముందు కొట్టింటే ఎంత బాగుండే, ముందే కొట్టింటే ఎలా ఉండేది అని చెప్పేసి మనసులో ఇరిటేషన్ వస్తుంది. అయినా లాస్ట్ బాల్ వరకు చూస్తూనే ఉంటారు. ఇంకొంతమంది టీవీ దగ్గరికి పోయి ఆ 4 లైన్లో బాల్ దగ్గర ఉంటే దగ్గర ఊపుతారు, దాన్ని ఇట్లా ఊపుతారు పోతుందని. అవునా కదా, అంటే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఎందుకంటే గెలవాలనే తపన. కానీ ఓడిపోతే మాత్రం తిట్టుకుంటారు, ఏం ఆడలే. 2 ఉంది. కానీ పోరాడి ఓడిపోతే కూడా పోన్లే బాగా ఆడినారు, జస్ట్ అంటే కాస్తంతలో పోయిందని చెప్పి మనం సానుభూతి ప్రకటిస్తాం. అది టీం వర్క్. అంటే ఒకడు అంటే ఆ జట్టులో ఉండాల్సిందేమంటే నేను ఒక్కడనే సెంచరీ కొట్టుకుంటా, నాకు టీంతో పని లేదని ఒక ఆటగాడికైనా మైండ్లో ఫిక్స్ అయిపోతే దాన్ని ఏం చేయలేము. అదే టీం క్యాప్టెన్ మీద ఆధారపడి ఉంటుంది. టీం క్యాప్టెన్ ప్లస్ ఆటగాళ్ళ మనస్తత్వాలపైన ఆధారపడి ఉంటుంది. 2 ఉంటేనే దాన్ని టీం వర్క్ అంటారు. అందుకే అంటారు కదా సార్, నువ్వు నేను కలిస్తేనే మనం కలిస్తేనే జనం కలిస్తేనే ప్రయోజనం, ఆ తర్వాతే ప్రపంచనం. సో దానిలో కంపేర్ చేసేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పాడు ఈ మధ్య నాకు, రిటైర్డ్ టీచర్ గారు. పాండవులు కౌరవులు. పాండవులు టీం క్యాప్టెన్ ఎవరు? ధర్మరాజు. కౌరవులు టీం క్యాప్టెన్ ఎవరు? దుర్యోధనుడు. ఈ 2 టీంలు తీసుకుంటే పాండవుల టీంలో బలము తక్కువ, బలగాలు తక్కువే. వీళ్ళకి 7 అక్షోహిణులే. అదే కౌరవులు తీసుకుంటే 11 అక్షోహిణుల సైన్యం ఉంది. అటువైపు దుర్యోధనతో పాటు భీష్ముడు ఉన్నారు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కర్ణుడు. మంచి టీం కదా సార్ అది, అవునా కదా. బట్ వీళ్ళు ఏం చేశారంటే పాండవులు శ్రీకృష్ణ భగవానునికి ఆశీస్సులతో అరణ్యవాస అజ్ఞాతవాసాలను ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు డైలీ వాకింగ్,
పుణ్యనది స్నానాలు, సప్తఋషులు ఉపన్యాసాలు ఎంజాయ్ చేశారు వీళ్ళు. అవునా కదా సార్? టెన్షన్ ఇలా హ్యాపీగా ఎప్పుడు ఫారెస్ట్ లైఫ్ అంటే అట్లా అనుకోలేవాళ్ళు. ఎందుకంటే మనసుని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ టీంతో వెళ్ళిపోయినవారు. అంటే వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్నున్నప్పటికీ అందరూ కూడా ఒక అన్న మాట వినేటువంటి ఒక టీం, అంటే ఒక మీరు టీం వర్క్ అన్నారు కాబట్టి ఒక్క మాట మీదే పోయినారు వాళ్ళు. ఇక్కడ అలా జరగలేదు కదా సార్. ఎప్పుడైతే ధర్మరాజుకు భీష్ముడు తన మరణ రహస్యాన్ని చెప్పేశాడు, ఆడ మైనస్ అశ్వత్థామ అతః కుంజరః, శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో పలికిస్తాడు, నా కుమారుడైపోయిన తర్వాత నేను ఎందుకు యుద్ధం చేయాలని చెప్పి యుద్ధం ఆపేశాడు ద్రోణాచార్యుడు. సమయానికి దృష్టద్యుమ్నుడు వచ్చి ఆయన్ని సంహరిస్తాడు, ఆడ మైనస్. కర్ణుడు, దుర్యోధనునికి అండగా ఉండాల్సినటువంటి కర్ణుడు ఈయనేం చేశాడు, వ్యక్తిగత ప్రతిష్ట కోసం కవచకుండలాలు ఇచ్చేస్తాడు. అంటే బ్రాహ్మణోత్తముడి రూపంలో వచ్చినటువంటి దేవేంద్రుడికి ఇచ్చేస్తే ఆడ పవర్ పోయా. ఇంకా నీకు ఎప్పుడైతే బలం పోయిందో రాజ్యం పోయింది అంతే. అలానే కాదు, అంటే ఓటమి పాలయ్యారు. అదే అదే అంటే దీన్ని బట్టి అంటే యువత అర్థం చేసుకోవాల్సినది కొన్ని ఎగ్జాంపుల్స్ని నాకు తెలిసినవి చెప్పాను నేను. ఇంకా చాలామంది ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు సార్. కాకపోతే ఏమంటే మనకు తెలిసిన ఒక చిన్న సందేశాన్ని. లేదు మీరు చాలా చెప్పారు సార్. అంటే ఈ ఇంటర్వ్యూలో సమాజం ఒకవేళ ఇదంతా చూస్తే అంటే 100లో వాళ్ళు ఒక 70% అనే చేంజ్ అవుతారు ఇప్పుడు మనం మాట్లాడిన దానికి. సో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వస్తే ఎంతమంది పిల్లలు సార్? సార్ నాది చాలా బాధాకరమైన జీవితమే సార్. నేను నవ్వించే నా వెనకాల చాలా విషాదగాథే ఉంది. 2012లో నాకున్న ఒక కూతురు డిఆర్ రేవతి బీటెక్ సెకండరీ చదువుతూ కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్, అమ్మాయి చనిపోవడం క్యాన్సర్ వ్యాధితో. ఓకే. 14లో అప్పుడు మేడం కూడా ఎక్స్పైర్డ్ అయిపోయారు. నాకున్న ఒక అబ్బాయి ఒకటి దివాకర్, అతన్ని నేను ఇంజనీర్, ఆయన సివిల్ ప్రజెంట్ కాంట్రాక్టర్గా ఉన్నాడు కుప్పంలోనే, సివిల్ కాంట్రాక్టర్ రేవతి కన్స్ట్రక్షన్స్. సో అమ్మాయి కోడలు కూడా అడ్వకేట్ హారిక గారని, ఇంకా వాళ్ళు కుప్పంలో ఉంటారు. తర్వాత నేను బాబు అంటే ఒక 7-8 ఇయర్స్ తర్వాత ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళదన్నట్టు, ఇంకా అంటే తప్పదు కదా సార్, మనం వాళ్ళు సెటిల్ అయ్యారు అంటే వాళ్ళకి మన బాధ్యతలో భాగంగానే అలా బిడ్డ నాకు పెద్ద పాప చనిపోయిన తర్వాత నేను మళ్ళా కూడా సార్ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంకా మళ్ళీ పాప పేరు మీద అప్పుడు నేను ఒక రేవతి ఫౌండేషన్ ఒక సంస్థలా పెట్టుకుని, అంటే రిజిస్ట్రేషన్ ఏం చేయలేదు నేను, దాన్ని రేవతి ఫౌండేషన్ అలాగా పెట్టుకున్నా. ఇన్ఫోసిస్ సుధామూర్తి గారిని కలిసి, తర్వాత అబ్దుల్ కలాం గారితో. అంటే అప్పుడు నా అదృష్టం ఏంటంటే నేను మన ప్రజెంట్ సీఎం గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నాను కాబట్టి సార్ ఇప్పుడు వచ్చిన సమావేశాల్లో ఏదో పాల్గొంటూ మీటింగ్స్ అంట చేస్తూ వచ్చాను. తర్వాత ఏమైందంటే కాలక్రమేణా నేను అంటే మనం చాలా ఇబ్బంది పడ్డాను సార్. ఎందుకంటే అడవడానికి కూడా కన్నీళ్ళు మనకు స్టాక్ లేవు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ నేను కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ పాప పేరు మీద ఒక వెబ్సైట్ పెట్టుకున్నా, revatifoundation.org. ఓకే. అది నాకు పాప పేరు మీద వెబ్సైట్ revatifoundation.org ఆ వెబ్సైట్ ఉంది. దాన్ని అంటే ఆ వెబ్సైట్ ద్వారా నా సర్వీస్ యాక్టివిటీస్ చూస్తూ ఉంటాను, చిన్నవి చేస్తుంటాయి ఏదో ఒక టైం దొరికినప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఒక 7 ఇయర్స్ తర్వాత కొత్త జీవితం ప్రారంభించాను. మా శ్రీమతి గారి పేరు డిఆర్ బియోలా, పాప పేరు వర్ణికా లిలియన్. చిన్న తల్లి నాకు ఇప్పుడు, అంటే పోయిన పాప వెనక్కి వచ్చింది అనుకొని. ఒకటి సార్, దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఎంతకాలం ఇస్తాడో నాకు తెలియదు, కానీ ఆ భగవంతుడితో అవకాశం ఇస్తే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా నాకు ఏమాత్రం చిన్న తీరిక దొరికిన విద్యార్థులకే సేవ చేయాలని ఒక కోరిక సార్. ఓకే. అంటే ఎక్కువ విద్యార్థుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే దేశానికి నిజమైన సంపద యువతే కదా సార్, బాగా ఆలోచించండి. అందులో ఎక్కడైనా సక్సెస్ అవుతారు కదా సార్. సక్సెస్ అయిన బిడ్డలు చూస్తున్న ఆనందం అనిపిస్తుంది. వెనుక కొంచెం కొన్ని కారణాలతో కొంతమంది వెనుకబడతారు సార్. అప్పుడు వాళ్ళని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ అది ఎందుకో సార్ ఒక తెలియనటువంటి ఒక ఆనందం. అంటే ఎదుటి వాళ్ళకి మనం ఒక చిన్న సర్వీస్ చేస్తే ఒక మాటే కదా సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏమన్నా చెప్పొచ్చు, ఒక మనిషిని సంతోషపెట్టి చెప్పొచ్చు, ఇబ్బంది పెట్టి చెప్పొచ్చు, అంటే మాటకు అంత పవర్ ఉంది కదా సార్. ఇప్పుడు మనం చెప్పుకునే టీం వర్క్లో కూడా మాటల వల్లనే కదా యుద్ధాలు జరిగాయి. కాబట్టి అంత మనసు, అందుకే దీనికి అన్నిటికీ కూడా పెద్దవాళ్ళు మాట చెప్తారు, మన యూత్కి మెయిన్ వాళ్ళ మనసుని అంటే ఈజీ కాదు సార్, మనసుని జయించేదంత ఈజీ కాదు సార్. మనసుని జయించేదంత ఈజీ కాదు.
కొంతమంది అందుకే చెప్తుంటారు కదా సార్, పెద్దవాళ్ళు మెడిటేషన్ అంటున్నారు, యోగా అంటారు, ఫిజికల్ ఫిట్నెస్ అంటారు. కానీ ఒకానొక సందర్భంలో నరేంద్ర మోడీ గారిని నేను ఏదో ఒక పుస్తకం ఇంటర్వ్యూలో చూశాను సార్. ఒక చూపు లేని బిడ్డ, నేను పెద్దవాళ్లతో గొప్పవాళ్ళతో ఉన్నాను కాబట్టే, అంటే గొప్ప గొప్ప వ్యక్తుల్ని, పెద్ద పెద్ద వ్యక్తులతో నాకు ఆ యొక్క సన్నిహిత సంబంధం ఉండడం వల్ల నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే అంతే కదా సార్. ఇప్పుడు కొంతమంది ఎదుగుదలను చూసేవాళ్ళంటే ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటారు. నెగిటివ్ అంటే ప్రతి ఒక్కరి జీవితం విలువైందే సార్. ఏదో కారణాల వల్ల బిడ్డలు వెనుకబడతారు. ఆ వెనుకబడినోడు మళ్ళీ పైకి లేచి రీఛార్జ్ చేసి వస్తాడు అతను. ఆ రీఛార్జ్ చేయడం కోసమే ప్రతి ఒక్కరు కళ్ళు తెరవాలనేది, అంటే అక్కడక్కడ అవకాశం ఉన్న చోట్ల ప్రతి ఒక్కరు బాధ్యత కదా సార్. ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్, ఒక రైతు నుంచి కూడా మనం చాలా గొప్ప, అంటే కష్టజీవులు కదా సార్ వాళ్ళు. ఇప్పుడు ఆ శ్రమజీవులు ఉన్నారు, రైతు ఉండొచ్చు, మెకానిక్ ఉండొచ్చు, ఒక దినకూలి అంటాం కదా సార్, వాళ్ళు ఎంత హార్డ్ వర్కర్స్ సార్. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కంపును కూడా ఇంపుగా చేసుకొని బతుకుల్లో కెంపులు పోయిస్తారు కదా సార్. ఇట్లా ప్రతి ఒక్కరిలో గొప్పతనం ఉంది. మనం ఏముంది సార్, ఇప్పుడు మనం అనుకుంటాం ఏదో మన స్థాయిలో మనం చాలా చిన్నవాళ్ళం సార్. కాకపోతే నాకు వచ్చినటువంటి కళ ఒకటి, నేను కొన్ని బుక్స్ చదవడం, ఆ కొన్ని రెఫరెన్సెస్ తీసుకోవడం, దానివల్ల సొసైటీకి మన వల్ల కొంచెం మంచి జరిగిన ఉద్దేశంతో నేను ఇలా నా చిన్న ప్రయత్నం నేను చేస్తున్నా. అక్కడక్కడ చాలామంది కొంచెం స్ఫూర్తితో చాలామంది డాక్టర్లు అయ్యారు, కొంతమంది అయితే ఇంజనీర్లు అయ్యారు, అంటే కొంతమంది మంచి పారిశ్రామికవేత్తలుగా రకరకాలుగా వెళ్ళారు. ఇదన్నీ కూడా నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. కాకపోతే ఏమంటే సార్, మీరు అన్నట్లుగా అంటే తెలుసుకునే నింది పిడికడంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అని డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు సందర్భంలో చెప్తారు. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా సార్, భగవంతుడు మనకి భూమి మీద జన్మించాడంటే ఒక కారణంతో జన్మించా, అంటే మనకి ఒక కారణం లేకుండా మనకు భగవంతుడు మన భూమి మీద మనకు అవకాశం ఇవ్వడు. కాబట్టి ఆ ఓర్పు, నేర్పు, సహనం, పట్టుదల, కార్యదీక్ష, అంకితభావం, ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా యువత అనేటువంటి వాళ్ళు ఒక బాధ్యతతో మెరుగైన ప్రపంచానికి సారథులు, వారధులు కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ మరొక్కసారి ఆ భగవంతుని పేరు మీద దీక్ష దక్షతలకు మారు పేరైనటువంటి మా పరమశివుని పేరు మీద ఏర్పడినటువంటి ఈ శివ స్టూడియోస్ 10 కాలాల పాటు వర్ధిల్లాలని, అలాగే ప్రజలకు మరింత చేరువై అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని ఆశిస్తూ మరొకసారి మీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఇంకా మాట్లాడాలని ఉంది కానీ సమయం లేదు కాబట్టి సో ఎండ్ చేసేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.